Good evening everybody. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So your most awaited topic Doppler's effect. Already manam waves lesson lo complete ga prati topic in detail covering all the objectives cheseskunnam kabatti next revision start chesinappudu MSET JEE coaching start chesinappudu inta detailed classes aithe jaragavu. So be careful, ippude proper notes tayar chesi pettukondi. టైం మెయింటైన్ చేసుకుని ఎవ్రీ డే క్లాసెస్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇవాళ డాప్లర్స్ ఎఫెక్ట్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ వేవ్స్ లెసన్. వేవ్స్లో బీట్స్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. లెట్ ఇట్ బి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, నీట్ అవనండి, జేఈ అవనండి, ఎంసెట్ అవనండి. ఎంసెట్లో అయితే మరీ ఇంపార్టెంట్. ఎంసెట్లో డాప్లర్ ఎఫెక్ట్ నుంచి క్వశ్చన్ లేకుండా ఎంసెటే లేదు, అంత హై వెయిటేజ్ టాపిక్. సో వేవ్స్లో డాప్లర్ ఎఫెక్ట్స్ మనకి వేవ్స్ ఖతం అయిపోతుంది. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ టాపిక్ వేవ్స్, డాప్లర్స్ ఎఫెక్ట్. సో డాప్లర్స్ ఎఫెక్ట్లో మనం ఈరోజు అప్లికేషన్స్ తెలుసుకోబోతున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ చాలామంది స్టూడెంట్స్ డాప్లర్ ఎఫెక్ట్ అనగానే అమ్మో ఇందులో మనకి ప్రాబ్లమ్స్ ప్రయత్నిస్తారు కానీ ప్రాబ్లమ్స్ రావు. సో రాకపోవడం వల్ల ఫైనల్గా దీనిని వదిలేస్తారు. అసలు ప్రిపరేషన్కి, ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఈ టాపిక్ని వదిలేస్తారు. కానీ మీరే చూస్తారు ఈరోజు క్లాస్ విన్నాక డాప్లర్ ఎఫెక్ట్ ఇంత ఈజీయా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డాప్లర్ ఎఫెక్ట్ అనగానే బోల్డ్ అని అప్లికేషన్స్ ఉంటాయి, రకరకాల కేసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కేసెస్ అన్ని ఫార్ములే గుర్తుపెట్టుకోవాలా మనము? అవసరం లేదు. ఒకటే బేసిక్ ఫార్ములా, షార్ట్ ట్రిక్, దాట్స్ ఇట్, ఖేల్ ఖతం. సో లెట్స్ స్టార్ట్ విత్ డాప్లర్స్ ఎఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాప్లర్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. అసలు ఈ డాప్లర్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి? మనం లైఫ్లో చిన్న చిన్న విషయాలు చూస్తూ ఉంటాము, పెద్దగా పట్టించుకోము. కానీ ఆ చిన్న విషయాల్ని పట్టించుకునే పెద్ద పెద్ద సైంటిస్టులు అయిపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం యాపిల్ చెట్టు నుంచి కింద పడడం చూస్తూనే ఉంటాం. అంటే యాపిల్ చూడకపోయినా మన చుట్టుపక్కల ఫ్రూట్స్, లీవ్స్ అనేవి చెట్టు నుంచి కింద పడుతూనే ఉంటాయి. పడ్డాయిలే అనుకుంటాం, కానీ అదే ఎందుకు కింద పడింది అనే ఒక చిన్న ఆలోచనతో న్యూటన్ మొత్తం సైన్స్ని ఇలా తిప్పి 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 అత్యద్భుతమైన కాన్సెప్ట్స్ని డెవలప్ చేశారు. గ్రావిటీకి దారితీసింది. అలాంటి ఎగ్జాంపులే మనం నార్మల్గా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాప్లో ఎక్కడైనా వెయిట్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం. ట్రైన్ హార్న్ కొట్టుకుంటూ వస్తుంది అనుకోండి, మన దగ్గరకు వచ్చే కొద్దీ సౌండ్ విపరీతంగా పెరిగిపోతుంది. మన దగ్గరకు వచ్చేప్పటికి మ్యాక్సిమం సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ దూరంగా వెళ్ళిపోయేటప్పటికి ట్రైన్ సౌండ్ తగ్గిపోతుంది. సో ఏముంది దీంట్లో? అవును, దగ్గరగా వచ్చినప్పుడు సౌండ్ పెరుగుతుంది, దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి సౌండ్ నాకు తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా ట్రైన్ హార్న్ సౌండ్ ఆ డ్రైవర్ పెంచి తగ్గిస్తాడా? కాదు కదా. బట్ మనకి అలా అనిపిస్తుంది. ఇది న్యాచురల్ ఫినామినా, దీంట్లో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది అని మనకు అనిపిస్తుంది. బట్ అలా ఆలోచించి గొప్ప గొప్ప సైంటిస్టులు అయిపోయారనమాట. అలా ఆలోచించిన మన సైంటిస్టే డాప్లర్. సో డాప్లర్ అంకుల్ ఏదైతే ఈ ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేశారో దీని మీద మనకి అపారెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే సౌండ్ అనిపిస్తుంది, మనకి గట్టిగా వినిపిస్తోంది అని అనిపిస్తుంది, తగ్గిపోతోంది అని అనిపిస్తుంది. సో నిజంగా ఆ సోర్స్ ఏదైతే ఉందో, ట్రైన్ ఏదైతే ఉందో, అది ప్రొడ్యూస్ చేసే సౌండ్ వేరు, మనకి వినిపించే సౌండ్ వేరు, వినిపిస్తున్నట్లుగా అనిపించే సౌండ్ వేరు అనమాట. సో ఇదే డాప్లర్ ఎఫెక్ట్, దాట్స్ ఇట్. ఇందులో మూడు టర్మినాలజీ వాడతాము. ఈ 3 టర్మినాలజీ పెట్టుకుని రకరకాల అప్లికేషన్స్, ఫార్ములాని తిప్పి 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 కొడతాం అనమాట. బట్ ఇందులో బేసిక్ ఫార్ములా ఏం వాడతాము? నేను మీకు ఒకటే ఫార్ములా ఇస్తాను, ఈ ఒక్క ఫార్ములాని మగప్ చేయండి, దట్స్ ఇట్. ఇంకా దీని నుంచే మనం అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటాం. సో ఆ బేసిక్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఒరిజినల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అపారెంట్ ఇంటూ V ప్లస్ ఆర్ మైనస్ VO బై V ప్లస్ ఆర్ మైనస్ VS. ఇదే ఒక్క ఫార్ములా బట్టి కొట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఈ టర్మినాలజీ తెలియడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇదే టర్మినాలజీ, ఇంతకంటే ఎక్కువ కూడా ఉండవు. FO అంటే ఏంటి? FO ఈజ్ నథింగ్ బట్, ఇదేదో డిజైన్లో వచ్చింది, ఒకసారి సరిగ్గా రాద్దాం. FO ఈజ్ నథింగ్ బట్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అంటే సోర్స్. ఇక్కడ సోర్స్ అంటే ఏంటి?
ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్నే సోర్స్ అంటాం. ఒక బెల్ రింగ్ చేస్తున్నారు, బెల్ సోర్స్. ఓకే, ఫోన్లో నుంచి సాంగ్ బయటకు వస్తుంది, సో ఆ ఫోన్ అనేది సోర్స్ ఆఫ్ సౌండ్. ఒక వెహికల్, ఒక లారీ హార్న్ మోగించుకుంటూ వెళ్తుంది, సో ఆ లారీ అనేది సోర్స్ ఆఫ్ సౌండ్. ట్రైన్ హార్న్ కొట్టుకుంటూ వస్తుంది జీమని, అది సోర్స్ ఆఫ్ సౌండ్. సో ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దానిని మనం సోర్స్ ఆఫ్ సౌండ్ అంటాం. నెక్స్ట్, ఆ సోర్స్ ఆఫ్ సౌండ్ ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ మనకి సోర్స్ ఆఫ్ సౌండ్ దగ్గరగా వస్తున్నప్పుడు సౌండ్ పెరిగినట్లుగా అనిపిస్తుంది, దూరంగా వెళ్తున్నప్పుడు సౌండ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. సో సౌండ్ అంటే ఏంటి? బేసికల్గా ఫ్రీక్వెన్సీని అనాలిసిస్ చేస్తాం మనం. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి తెలియాలా? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి తెలియలేదు అంటే మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడలేదు, వెంటనే చూసేయండి, మీకు ఆల్రెడీ తెలుసు, సూపర్, నో ప్రాబ్లం. సరే, ఎఫ్ అపారెంట్ అంటే ఏం లేదు, మనకి అనిపిస్తుంది, ఏదైతే వినిపిస్తుందో సౌండ్ దానిని మనము అపారెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఎఫ్ అపారెంట్ నేను వాడేది ఏంటి అంటే అపారెంట్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇవి ఇలాగే టర్మినాలజీ ఉంటాయా అంటే కాదు. కొన్ని బుక్స్లో ఎఫ్ డాష్ అని వాడతారు. ఎఫ్ డాష్, ఎఫ్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ డాష్ అపారెంట్ ఫ్రీక్వెన్సీ. పేర్లు ఎలా ఉన్నా పర్లేదు, మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ వి? వి ఈజ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. సి కాదు, వెలాసిటీ ఆఫ్ సౌండ్. వి అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్, విఎస్ అనేది వెలాసిటీ ఆఫ్ సోర్స్. సోర్స్ ఎవరైతే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నారో. విఓ అనేది వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. ఓకే, సో ఈ టర్మినాలజీ, ఈ ఫార్ములా నేర్చుకోండి చాలు, అంతే. డాప్లర్ ఎఫెక్ట్లో వేరే ఏమీ ఫార్ములా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దీంట్లో వాడే కాన్సెప్ట్ ఏంటి, మనం ఏమి కాన్సెప్ట్ వాడతాము, సో ఆ బేసిక్ కాన్సెప్ట్ బిహైండ్ డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్లో మనకి బేసికల్గా ఇంతకుముందే తెలియాల్సిన నాలెడ్జ్ ఒకటి ఉంటుంది. అదేంటి అంటే రిలేటివ్ మోషన్. క్లాస్ విన్నారా లేదా? రిలేటివ్ మోషన్ ఆల్రెడీ మన ఛానల్లో క్లాస్ చేసేసాము. రిలేటివ్ మోషన్ క్లాస్ వినాలి తప్పకుండా. అది ఏం కష్టం కాదు, అస్సలు కష్టం కాదు. ఒక్కసారి క్లాస్ వినండి, సూపర్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఆ రిలేటివ్ మోషన్ కాన్సెప్ట్ మీద డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? కంపారిజన్. రిలేటివ్ మోషన్ అంటే చుట్టాలు కదిలే దాన్ని రిలేటివ్ మోషన్ అంటారా? కాదు, కంపారిజన్. రెండు బాడీస్ ఒకేసారి మోషన్లో ఉన్నప్పుడు, మూవ్మెంట్లో ఉన్నప్పుడు, ఒకదానిలో నుంచి చూస్తే రెండోది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనే చూసుకోండి, మన ట్రైన్ ఆగి ఉంటుంది, అలా కిటికీలను చూస్తూ ఉంటాం నేచర్ని, పక్క నుంచి ఇంకొక ట్రైన్ సర్రమని వెళ్తూ ఉంటుంది. ఆ ట్రైన్ మూవ్ అయినప్పుడు ఒకానొక టైంలో మనం కన్ఫ్యూజన్లో ఉంటామన్నమాట. నేను కూర్చున్న ట్రైన్ మూవ్ అవుతోంది, అది స్టేషనరీగా ఉందా, లేదా అది మూవ్ అవుతోంది, నేను కూర్చున్న ట్రైన్ స్టాప్లో ఉందా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అలాగే మనము ట్రైన్లో కూర్చుని ఒక స్పీడ్లో వెళ్తున్నాము, పక్క నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందనమాట. అది అంత స్పీడ్లో వెళ్ళినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మన ట్రైన్ స్పీడ్ తగ్గిందా పెరిగిందా అనే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఇవన్నీ కూడా రిలేటివ్ మోషన్ ఎగ్జాంపుల్ అనమాట. సో రెండు బాడీస్ ఒకేసారి మూవ్మెంట్లో ఉన్నప్పుడు మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బాడీ విఏ వెలాసిటీతో వెళ్తోంది, బి అనే బాడీ విబి వెలాసిటీతో వెళ్తోంది అనుకోండి. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. ఇది మనం ప్రీవియస్గా నేర్చుకున్నాము. స్వాహ, ఇది నేర్చుకున్నాం కదా బేసిక్ ఫార్ములా. ఇది తెలిస్తే డాప్లర్ ఎఫెక్ట్ ఈజీ అయిపోతుంది. దీన్ని ఎలా చదువుతాము? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. ఖచ్చితంగా ఫార్ములా ఎలా ఉందమ్మా? విఏ మైనస్ విబి. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తన మానాన అది అలాగే వెళ్తోంది, బట్ బి అనేవాడు రాంగ్ రూట్లో ఏకి ఆపోజిట్లో వస్తున్నాడు. సో రెండు బాడీస్ ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నప్పుడు బిఏబి ఫార్ములా ఏమవుతుంది అంటే బేసిక్ ఫార్ములా ఎప్పుడు మారదు, మైనస్ విబిఏ. కానీ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? విబి ఇక్కడ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తే ఇక్కడ విబి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది. మనకి తెలుసు వెక్టార్స్ని డీల్ చేసేటప్పుడు డైరెక్షన్ రివర్స్ అయ్యింది అంటే నెగిటివ్ సింబల్ ఖచ్చితంగా పెట్టాలి. ఎస్, లేదంటే అది ఫీల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ సింబల్ పెట్టండి, ఏమైంది? విఏ ప్లస్ విబి.
విఏబి ఇజ్ ఈక్వల్ టు విఏ ప్లస్ విబి. ఈ రెండు కాన్సెప్ట్లు మీకు అర్థమయ్యాయా? మన డాప్లర్ ఎఫెక్ట్ చాలా ఈజీ అయిపోతుంది. సో దీంట్లో మనం నేర్చుకునే బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, రెండు బాడీస్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు నెగిటివ్ సైన్ వచ్చింది. రెండు బాడీస్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు పాజిటివ్ సింబల్ వచ్చింది. సో వెన్ టూ బాడీస్ సేమ్ డైరెక్షన్లో ఉంటే, use negative symbol. Opposite direction, if they are in opposite direction, use positive symbol. యాక్చువల్గా ఇదంతా కూడా రిలేటివ్ మోషన్ మీద, కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉంది. సో మనము స్టేషనరీగా ఉండి ఆబ్జెక్ట్ సోర్స్ మూవ్ అవుతుంది. సో ఈ రెండిటి మధ్యలో ఉండే రిలేటివ్ మోషన్ వల్ల మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్ తగ్గినట్లుగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. అలాగే మనం ట్రావెల్ చేస్తున్నాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కార్లో ఒక పెద్ద సాంగ్ పెట్టుకుని ఎవరో వెళ్తున్నారు అనుకోండి, సౌండ్ సిస్టమ్ డీజే టిల్లు అనే పాట వస్తుంది మనకి, పెద్ద లౌడ్ మ్యూజిక్లో పెట్టుకుని ఆ కార్ ఇలా వెళ్తుంది. మనం కూడా ట్రావెల్ అవుతూ అలా కార్ పక్క నుంచి వెళ్తున్నాం అనుకోండి. సో ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, రెండు ప్యారలల్గా ఇలా వెళ్తూ ఉంటే అదే డీజే టిల్లు మన మైండ్లో మోగుతూ ఉంటుంది సేమ్ ఫ్రీక్వెన్సీతో. అలా కాదు, కార్ మనం ఒక స్పీడ్తో వెళ్తున్నాము, కార్ సర్రమని వెళ్ళిపోయింది అనుకోండి, మనకేమనిపిస్తుంది, డీజే టిల్లు అని వస్తుంది. అంటే సౌండ్ పెరిగి తగ్గుతుంది. సో కార్ మన దగ్గరకు వచ్చినప్పుడు సౌండ్ పెరిగింది, దూరంగా వెళ్ళిపోయినప్పుడు సౌండ్ తగ్గింది. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు? అపారెంట్ ఫ్రీక్వెన్సీ, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అలాగే ఉంటుంది, కానీ అపారెంట్ ఫ్రీక్వెన్సీ మనకి పెరిగినట్లుగా తగ్గినట్లుగా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ రిలేటివ్ మోషన్ వల్ల, రెండు బాడీస్ మూవ్మెంట్లో ఉండడం వల్ల మనకి సౌండ్ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు బాడీస్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నెగిటివ్, రెండు బాడీస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు పాజిటివ్. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? డాప్లర్ ఎఫెక్ట్ అయిపోయినట్లే ఆల్మోస్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్లో ఫార్ములా ఇదే ఫార్ములా, కాకపోతే దీంట్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయన్నమాట, రకరకాల కేసెస్ ఉంటాయి. ఈ కేసెస్ని నేను అప్లికేషన్స్ అనే పేరుతో చెప్తాను. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్కసారి ఎలా అనాలిసిస్ చెయ్యాలి. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి సోర్స్, అబ్జర్వర్ ఉంటారు. అయితే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెలాసిటీస్ ఎన్ని ఉన్నాయి? 3 వెలాసిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వెలాసిటీస్ రాశాను? ఓన్లీ 2 వెలాసిటీస్ రాశాను. ఇదెలా అబ్బా అనుకుంటే ఏం లేదు, ఈ 3లో కూడా 2 మాత్రమే తీసుకుని చేస్తాం. సో అది ఎలాగా చూడండి. సో ఫస్ట్ కేసు ఏం తీసుకుందాము అంటే, వెన్ అబ్జర్వర్ ఈజ్ అట్ రెస్ట్ అండ్ సోర్స్ మూవింగ్ టువర్డ్స్ హిమ్. సో మన రాము స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడు ట్రైన్లో వచ్చే సోము కోసం. సో సోము ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోయింది. సో అలా వెళ్తున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఒకసారి చూద్దాం. సో మన సోర్స్, నేను ఎప్పుడు సోర్స్ని ఇలా డ్రా చేస్తాను, అబ్జర్వర్ ఇలా డ్రా చేద్దాం. బేసిక్ డయాగ్రామ్ కూడా ఒకటే మెయింటైన్ చేయండి. ఇప్పుడు త్రూ అవుట్ ద క్లాస్ మీరు అలవాటు పడతారు చూడండి, క్లాస్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకే అర్థమైపోతుంది. ప్రతిసారి డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ పెట్టుకోండి, ఆ ప్యాటర్న్కి అలవాటు పడండి. దట్స్ ఇట్, మీకు చాలా సింపుల్ అయిపోతుంది. కాకపోతే ఖచ్చితంగా డాప్లర్ ఎఫెక్ట్లో మనం డయాగ్రామ్ లేకుండా అస్సలు మనం చేయలేం ప్రాబ్లమ్స్. సో డయాగ్రామ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సోర్స్ ఇలా డ్రా చేయండి, అబ్జర్వర్ ఇలా డ్రా చేయండి. అయితే ఇప్పుడు ఎవరెవరు మూవ్ అవుతున్నారు ఒకసారి చూడండి. అబ్జర్వర్ అట్ రెస్ట్ అంటే అబ్జర్వర్ యొక్క వెలాసిటీ ఎంత? 0. అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు అంటే అబ్జర్వర్ వెలాసిటీ 0. ఇప్పుడు సోర్స్ ఎటువైపు మూవ్ అవుతోంది? మూవింగ్ టువర్డ్స్ హిమ్. సో సోర్స్ యొక్క వెలాసిటీ విఎస్ ఇటువైపు ఉంది. అలాగే మరి ఇంకొకటి ఉంది కదా, వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఎస్, సౌండ్ వినిపించాలి అంటే సౌండ్ ట్రావెల్ అవ్వాలి. సౌండ్ ఎయిర్లో ట్రావెల్ అవుతుంది ఇక్కడ. సో సోర్స్ నుంచి అబ్జర్వర్కి ఎయిర్లో సౌండ్ ట్రావెల్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ చాలా మంది చిన్న మిస్టేక్, ఇదొక్కటి తెలియకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ కష్టపడతారు. విఎస్ ఐడెంటిఫై చేయగలరు, వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఐడెంటిఫై చేయగలరు, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఐడెంటిఫై చేయగలరు. కానీ ప్రతిసారి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సౌండ్ ఎప్పుడూ కూడా
వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ వైపు వస్తుంది. ఇది మనకి తెలిసిన విషయమే. సోర్స్ నుంచి అబ్జర్వర్ వైపు సౌండ్ వస్తేనే కదా నాకు వినిపిస్తుంది. సో సౌండ్ వెలాసిటీ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్. సో వి డైరెక్షన్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా, వెలాసిటీ ఆఫ్ సౌండ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ వైపు రాయాలి. ఇంక ఎలా ఉన్న సిచ్యువేషన్, బేసిక్ పాయింట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ వి ఎప్పుడు కూడా డైరెక్షన్ ఎటువైపు డ్రా చేయాలి, సోర్స్ నుంచి అబ్జర్వర్. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఈ పాటికే మైండ్లో ప్రింట్ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. వి డైరెక్షన్, వి అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ సౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ వైపు మాత్రమే డ్రా చేయండి. దాట్స్ ఇట్, అయిపోయింది. సో ఇక్కడ నుంచి చూడండి మనము ఏమేమి రాసుకోవచ్చు. F apparent is equal to F by, ఇదే ఫార్ములా, V plus or minus VO by V plus or minus VS. సో ఇందులో ప్లస్ మైనస్ పెట్టాలా అనేది ఆలోచించడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ VO 0 అయిపోయింది, ఇందులో VO 0 అయిపోయింది. సో V ప్లస్ 0 బై V ప్లస్ ఆర్ మైనస్ VS రాయాలి, రైట్? ప్లస్ ఆర్ మైనస్ VS రాయాలి. ఇప్పుడు మైనస్ రాయాలా ప్లస్ రాయాలా? వికి విఎస్కి కదా, చూడండి వికి విఓకి అయిపోయింది. ఇప్పుడు వికి విఎస్కి చూడాలి. సో వికి విఎస్కి అబ్జర్వ్ చేయండి, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు నెగిటివ్ సింబల్ వి మైనస్ విఎస్. దట్స్ ఇట్, అయిపోయింది, ఫార్ములా అయిపోయింది. దట్స్ ఇట్. సో ఈ కేసులో అపారెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఇది. ఈ కేసులో అపారెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఇది. ఇప్పుడు ఇదే కేసులో మనము when observer at rest source moving away from him, away from observer. ఈ కేసు చూడండి, వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేయండి. సోర్స్ ఇక్కడ ఉంది, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. డయాగ్రామ్స్ ఇంటర్చేంజ్ చేయకండి, ఇలాగే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చెప్పాను కదా, ఒక స్టాండర్డ్ డయాగ్రామ్ని త్రూ అవుట్ ఫాలో అవ్వండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ కూడా అబ్జర్వర్ అట్ రెస్ట్, ఇక్కడ కూడా అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. సో అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి VO is equal to 0. ఇప్పుడు సోర్స్ ఎటువైపు మూవ్ అవుతోంది, సోర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో VS ఉంది, మరి V ఏ డైరెక్షన్లో పెట్టాలి? ఎప్పుడు V ఈజ్ ఫ్రమ్ సోర్స్ టు అబ్జర్వర్. ఇప్పుడు సోర్స్ ఇటు వెళ్తుంది కదా అని V ఇటు పెట్టకూడదు. సోర్స్ దూరంగా వెళ్ళనిండి, కానీ మనకి సౌండ్ వినిపించాలి అంటే ఆ సోర్స్ నుంచి నీ వైపు కదా రావాల్సింది. సో V ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, V ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి. దట్స్ ఇట్. ఫార్ములా రాసేయండి. F apparent is equal to F original into V plus or minus VO. VO 0 కాబట్టి V మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి Vకి VSకి చూడాలి. Vకి VSకి చూస్తే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ కేసులో V plus VS వస్తుంది. దాట్స్ ఇట్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి. బేసిక్ ఒక్క ఫార్ములా వస్తే చాలు, కేవలం ఒక ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములానే బేస్ చేసుకుని అప్పర్ న్యూమరేటర్లో వికి విఓకి రిలేషన్ చూడాలి, డినామినేటర్లో వికి విఎస్కి రిలేషన్ చూడాలి. దాట్స్ ఇట్. నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అప్లికేషన్లో ఇందాక ఏం చేసాము, అబ్జర్వర్ రెస్ట్, సోర్స్ మూవింగ్. ఇప్పుడు సోర్స్ అట్ రెస్ట్, అబ్జర్వర్ మూవింగ్ towards the source, ఓకే, అవే ఫ్రమ్ ద సోర్స్. ఈ రెండు అబ్జర్వ్ చేద్దాం. సో ఇది అబ్జర్వర్, మళ్ళీ వెంటనే డయాగ్రామ్ డ్రా చేయండి. సోర్స్, అబ్జర్వర్. ఇప్పుడు ఏం జరుగుతోంది, సోర్స్ రెస్ట్లో ఉంది. సోర్స్ రెస్ట్లో ఉంది అంటే సోర్స్ యొక్క వెలాసిటీ 0. వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఎటువైపు మూవ్ అవుతున్నాడు, టువర్డ్స్ ద సోర్స్, ఇటువైపు వెళ్తున్నాడు. సో ఇది VO డైరెక్షన్. మరి ఇంకా V ఎప్పుడు ఎటువైపు నుంచి ఎటు గీయాలి, సోర్స్ నుంచి అబ్జర్వర్కి. V ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి. దాట్స్ ఇట్. ఫార్ములా రాసేయండి. F apparent is equal to F original into V
ఇప్పుడు వికి విఓకి చూడాలి. న్యూమరేటర్లో వికి విఓకి కదమ్మా, విఓ ఎలా ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్. సో వి ప్లస్ విఓ బై విఎస్ ఎలాగో 0 అయిపోయింది కాబట్టి వి మాత్రమే ఉంటుంది. దాట్స్ ఇట్. చూసారా ఎంత స్పీడ్గా మనం రాయగలుగుతున్నాము. చాలా చిన్న అప్లికేషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ఇలాగే ఉంటాయి. డాప్లర్ ఎఫెక్ట్లో ఇదే ఆలోచన. మీరు నంబర్స్లో ఇచ్చినా కూడా ప్రాబ్లమ్ ఆలోచించే విధానం అయితే ఇదే. ఈ వి ప్లేస్లో సమ్ 350 ఆర్ 340 ఇస్తారు. ఈ విఓ ప్లేస్లో సమ్ 10 మీటర్ పర్ సెకండ్ 20 మీటర్ పర్ సెకండ్ ఇస్తారు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేయడమే కదా, ఇంకేం ఉండదు. నెక్స్ట్ అప్లికేషన్ ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నామో దానికి కొంచెం రివర్స్. మళ్ళీ సేమ్ సోర్స్ అట్ రెస్ట్ అబ్జర్వర్. ఇప్పుడు అబ్జర్వర్ మూవింగ్ అవే తీసుకుందాం. ఇక్కడ టువర్డ్స్ సోర్స్ తీసుకున్నాం కదా, అబ్జర్వర్ మూవింగ్ అవే ఫ్రమ్ సోర్స్. సో అబ్జర్వర్ మూవింగ్ అవే ఫ్రమ్ సోర్స్. డయాగ్రామ్ డ్రా చేయండి. బేసిక్ డయాగ్రామ్ సోర్స్ అబ్జర్వర్. ఇందులో మనం ఏం తీసుకున్నాము, సోర్స్ మళ్ళీ రెస్ట్లోనే ఉంది అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్ 0. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎప్పుడూ కూడా వి ఎప్పుడూ కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి ఉంటుంది. మరి విఓ ఎటు డ్రా చేయాలి, విఓ మూవింగ్ అవే ఫ్రమ్ సోర్స్. సో విఓ సోర్స్ నుంచి దూరంగా వెళ్తుంది. ఫార్ములా రాసేస్తారా, నాతో పాటు రాయడం స్టార్ట్ చేయండి. ఇక్కడ దీనికి ప్రాపర్ నోట్స్ అయితే మెయింటైన్ చేసుకోండి అమ్మా, ప్రాపర్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. వికి విఓకి చూడండి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. వి మైనస్ విఓ బై విఎస్ ఎలాగో 0 కాబట్టి వి. దాట్స్ ఇట్. వెరీ సింపుల్గా ఉన్నాయా, చాలా ఈజీగా ఉన్నాయా? ఈజీగా ఫీల్ అవుతున్నారా లేదా? ఫీల్ అవ్వాలి. ఈ పాటికి మీరు సబ్జెక్ట్లోకి అలా పరకాయ ప్రవేశం చెయ్యాలన్నమాట. దాట్స్ ఇట్. చాలా ఈజీగా ఉంటాయమ్మా, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే ఇప్పటి వరకు ఒకటి రెస్ట్లో ఉంది, ఇంకొకటి మూవ్ అయింది తీసుకున్నాం. ఇప్పుడు రెండు మూవ్మెంట్లో ఉన్నప్పుడు వెన్ బోత్ సోర్స్ అండ్ అబ్జర్వర్, when both source and observer are in motion. రెండు మూవ్మెంట్లో ఉన్నాయి. సరే రెండు మోషన్లో ఉన్నప్పుడు ఎలాంటి అప్లికేషన్స్ వస్తాయి చూద్దాం. దీంట్లో రకరకాల కేసెస్ తీసుకోవచ్చు. కేస్ 1 ఏంటి అంటే సోర్స్ ఫాలోయింగ్ అబ్జర్వర్. సోర్స్ ఫాలోయింగ్ అబ్జర్వర్ లేదా సోర్స్ మూవింగ్ బిహైండ్ అబ్జర్వర్. ఫాలో అంటే ఏంటి, అవన్న ఫాలో 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 యూ. సో హీరోయిన్ ముందెళ్తా ఉంటే హీరో కార్లో అదే డైరెక్షన్లో హీరోయిన్ది చేసింగ్ కాదు రీచ్ అవ్వడానికి వెళ్తున్నారు అనమాట. లేదంటే దొంగ జీప్లో వెళ్ళిపోతున్నాడు, ఆ వెనకాల మన ప్రభాస్ కార్లో వెళ్ళిపోతున్నాడు డాన్ సినిమాలో, వెనకాల పోలీసు జీప్లో వస్తున్నాడు అనమాట. సో సోర్స్ ఫాలోయింగ్ అబ్జర్వర్ రెండు మూవ్ అవుతున్నాయి. సోర్స్ అబ్జర్వర్ రెండు మూవ్ అవుతున్నాయి. ఈసారి ఎలా వెళ్ళాలి, సోర్స్ ఫాలోయింగ్ అబ్జర్వర్. సో అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో వెళ్తే సోర్స్ కూడా మరి వాడి వెనకాల అదే డైరెక్షన్లో వెళ్ళాలి. మరి వి ఏ డైరెక్షన్లో ఉంటుంది, వి ఎప్పుడూ కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్, వి ఎప్పుడూ కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్. దట్స్ ఇట్. ఫార్ములా రాసేయండి. ఎఫ్ అపారెంట్ కదా మనం తీసుకునేది, ఎఫ్ అపారెంట్. ఓకే, ఎఫ్ అపారెంట్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఒరిజినల్ ఇంటూ ఫస్ట్ పైన న్యూమరేటర్లో వికి విఓకి చూడాలి. వికి విఓకి చూస్తే రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో వి మైనస్ విఓ బై కింద న్యూమరేటర్లో వికి విఎస్కి చూడాలి. వికి విఎస్కి అవి కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. వి మైనస్ విఎస్ అంతా అదే ఫార్ములా. ఇలాగే వెళ్ళాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు, రివర్స్ డైరెక్షన్లో కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ డైరెక్షన్లో వెళ్తున్నారు అనుకోండి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే అబ్జర్వర్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి మీరు. బికాస్ క్వశ్చన్ ఏంటి, సోర్స్ ఫాలోయింగ్ అబ్జర్వర్. అబ్జర్వర్ వెనకాల సోర్స్ ఉండాలి. సో ఈ డైరెక్షన్లో మీరు విఓ, ఈ డైరెక్షన్లో విఎస్. సౌండ్ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి ఈ డైరెక్షన్లో. ఇప్పుడు చూడండి, ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆన్సర్ రిమైన్స్ ద సేమ్. సో పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఈ డైరెక్షన్లోనే ఎందుకు వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళకూడదా? ఏ డైరెక్షన్లో వెళ్ళినా ఫార్ములా సేమ్. సో సోర్స్ ఫాలోయింగ్ అబ్జర్వర్ ఈ కేసులో మనం ఫార్ములా చేస్తాము. నెక్స్ట్ ఏం తీసుకుందాము, కేస్ 2. కేస్ 2లో అబ్జర్వర్ ఫాలోయింగ్ సోర్స్.
అబ్జర్వర్ ఫాలోయింగ్ సోర్స్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. అబ్జర్వర్ ఫాలోయింగ్ సోర్స్. హీరోని వెనకాల వెళ్తోంది. సో సోర్స్, అబ్జర్వర్, సోర్స్ వెనకాల అబ్జర్వర్ ఉండాలి. అంటే సోర్స్ ఈ డైరెక్షన్లో వెళ్తోంది అంటే దాని వెనకాల అబ్జర్వర్ వెళ్తున్నాడు. సోర్స్ ఈ డైరెక్షన్లో వెళ్తే దాని వెనకాల అబ్జర్వర్ వెళ్తున్నాడు. ఇప్పుడు వి ఏ డైరెక్షన్లో రాయాలి? ఈ రెండిటి వెళ్తున్నాయి కాబట్టి ఇలా రాయాలా? కాదు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎప్పుడూ కూడా ఇదే చిన్నగా అబ్జర్వ్ చేయాల్సిన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, అంతే. దట్స్ ఇట్. నేనేం చెప్పాను? వి ఎప్పుడూ కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, మిగతావన్నీ మర్చిపోండి. వి ఎప్పుడు సోర్స్ నుంచి అబ్జర్వర్కి, వి ఎప్పుడూ కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి రాసుకోండి. వి ఆల్వేజ్ డైరెక్టెడ్ ఫ్రమ్ source to observer. చాలా ఇంపార్టెంట్ పాయింట్. వి ఆల్వేస్ డైరెక్టెడ్ ఫ్రమ్ సోర్స్ టు అబ్జర్వర్. సో వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి ఆరో మార్క్ ఇలా ఉండాలి. అయిపోయింది. ఫార్ములా రాసేయడమే. ఇంకా ఎఫ్ అపారెంట్ is equal to FO into ఫస్ట్ న్యూమరేటర్లో వికి విఓకి, వికి విఓకి చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో వి ప్లస్ విఓ బై డినామినేటర్లో వికి విఎస్కి చూడాలి. ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. వి ప్లస్ విఎస్. దట్స్ ఆల్. జస్ట్ ఆలోచించుకుంటూ వేయండి. ఏ ఒక్కటి మగప్ చేయొద్దు, అస్సలు మగప్ చేయొద్దు. మగప్ చేస్తే ఫైనల్గా కన్ఫ్యూజ్ అయిపోతారు. అస్సలు మగప్ చెయ్యొద్దు. నెక్స్ట్ కేస్ 3కి వెళ్దాం. కేస్ 3 ఏంటి అంటే సోర్స్ అబ్జర్వర్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. సోర్స్ మూవింగ్ ఆపోజిట్ టు అబ్జర్వర్. రెండు మూవ్ అవుతున్నాయి. ఇందులో రెండు మూవ్ అవుతున్నాయి. సోర్స్, అబ్జర్వర్. సోర్స్ ఈ డైరెక్షన్లో వెళ్తోంది అనుకుంటే అబ్జర్వర్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తున్నాడు. రెండు ఇలా వస్తున్నాయి అన్నమాట. చాలా సస్పెన్స్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్. సో రెండు ఇలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వి ఎలా డ్రా చేయాలి? వికి ఏమీ ఆలోచించద్దు. వి ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ సోర్స్ టు అబ్జర్వర్. సోర్స్ మూవింగ్ టు ఆపోజిట్ టు అబ్జర్వర్ అంటే ఇదొక సిచ్యువేషన్ వస్తుంది. మూవింగ్ టువర్డ్స్, మూవింగ్ అవే రెండు రాద్దాం. ఇప్పుడు ఇదొక సిచ్యువేషన్. ఇది కాకుండా ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. సోర్స్, అబ్జర్వర్. సోర్స్ ఈ డైరెక్షన్లో వెళ్తే అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు కదా. మూవింగ్ టువర్డ్స్, మూవింగ్ అవే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళడం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వి ఎలా రాయాలి? ఎప్పుడు సోర్స్ నుంచి అబ్జర్వరే. వెలాసిటీ ఎప్పుడు సోర్స్ నుంచి అబ్జర్వర్. ఇప్పుడు ఫార్ములా రాసేయండి. మీకు ఆల్రెడీ రాయడం వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. ఇక్కడ చూడండి. ఎఫ్ అపారెంట్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఓ ఇంటూ న్యూమరేటర్లో వికి విఓకి చూడాలి. వి విఓ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. వి ప్లస్ విఓ బై వి విఎస్ డినామినేటర్లో వికి విఎస్కి రెండు సేమ్ డైరెక్షన్స్లో ఉన్నాయి. వి మైనస్ విఎస్. ఇప్పుడు ఈ ఫార్ములా మీరు రాస్తారా? రాసేయండి. ఎఫ్ అపారెంట్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఓ ఇంటూ న్యూమరేటర్లో వికి విఓకి, వి విఓ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. వి మైనస్ విఓ బై డినామినేటర్లో వికి విఎస్కి చూడాలి. ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. వి ప్లస్ విఎస్. ఫార్ములా రాయడం వచ్చిందా? కొంచెం జోష్ వస్తుందా? అబ్బా నేను రాయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. సో ఇవన్నీ కూడా సోర్స్, అబ్జర్వర్ రెండు రిలేటివ్ మోషన్లో ఉన్నప్పుడు, రెండు మూవ్మెంట్లో ఉన్నప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్ స్పెషల్ అప్లికేషన్స్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్పెషల్ అప్లికేషన్ ఏంటి అంటే సోర్స్ రెస్ట్లో నేను ఇలా ఉన్నాను, అలా ట్రైన్ వెళ్ళిపోతుంది. లేదా సోర్స్ ఇక్కడ ఉంది అంటే ఒక హార్న్ ఒక బెల్ ఇక్కడ మోగుతోంది, నేను అలా కార్లో వెళ్ళిపోతున్నాను. సో సోర్స్ అట్ రెస్ట్, అబ్జర్వర్ పాసింగ్ బై, అబ్జర్వర్ అట్ రెస్ట్, సోర్స్ పాసింగ్ బై. రెండు కేసెస్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే అబ్జర్వర్
అట్ రెస్ట్ సోర్స్ పాసెస్ బై. పాసెస్ బై అంటే ఎలాగా చూపిస్తాను చూడండి. సో ఇందులో అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, సోర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సోర్స్ ఇలా వెళ్ళిపోయింది, ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, సోర్స్ ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి బి అనే పాయింట్ దగ్గరకు వచ్చింది. వీడు ఇక్కడ ఉన్నాడు, ఇది ఇలా పాస్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు సౌండ్ పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది, దూరంగా వెళ్ళే కొద్దీ సౌండ్ తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. సో ఈ సిచ్యువేషన్ని అనాలిసిస్ చేద్దాము. సో ఈ సిచ్యువేషన్ని అనాలిసిస్ చేయడానికి యాక్ట్ ఏ ఏం జరుగుతుంది, అలాగే యాక్ట్ బి ఏం జరుగుతుంది సెపరేట్గా అనాలిసిస్ చేద్దాం. యాక్ట్ ఏ, సరే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు 0లో ఉన్నాడు, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. సో విఓ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఓ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఏ దగ్గర, ఓన్లీ ఏ దగ్గర చూద్దాం. దీనిని ఒక యాంగులర్ బైసెక్టర్ ఇలా గీసుకోవచ్చు, ఇదొక పోర్షన్ ఇదొక పోర్షన్. ఈ రీజియన్లో చూద్దాం. ఏ దగ్గర సోర్స్ ఎలా మూవ్ అవుతోంది, ఏ దగ్గర ఉన్నప్పుడు సోర్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతోంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వి ఎట్ నుంచి ఎటు గీయాలి. వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్, వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్, సోర్స్ నుంచి అబ్జర్వర్. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ వి. బేసిక్ పాయింట్స్ ఒక 2-3 పాయింట్స్ అంతే, అంతకంటే ఏముండదు డాప్లర్ ఎఫెక్ట్లో. వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, వి ఎప్పుడు సోర్స్ నుంచి అబ్జర్వర్కి. సరే, మరి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న తీటా యాంగిల్ మేక్ చేస్తోందా లేదా? విఎస్కి వికి మధ్యలో కొంత యాంగిల్ ఉంది. సో ఎప్పుడైతే ఒక వెక్టార్, ఇవన్నీ వెక్టార్స్ కదా, మనం రిలేటివ్ మోషన్ అంటేనే వెక్టార్స్, వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. సో ఒక వెక్టార్ ఎప్పుడైతే కొంత యాంగిల్ మేక్ చేస్తుందో ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు నాకు ఈ డైరెక్షన్లో అబ్జర్వేషన్ కావాలి, ఈ డైరెక్షన్లో అబ్జర్వేషన్ కావాలి అంటే విఎస్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఈ డైరెక్షన్లో నాకు వచ్చేది ఏంటి అంటే విఎస్ కాస్ థీటా. ఇప్పుడు మన అనాలిసిస్ ఇందాకటి దాకా హారిజాంటల్లో ఇలా ఏదైతే చేసామో అబ్జర్వేషన్, ఇప్పుడు ఇలా చేస్తాము. సో ఇప్పుడు ఇందులో అబ్జర్వేషన్ చేస్తే గనక చూడండి, ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఒరిజినల్ ఇంటూ న్యూమరేటర్లో వికి విఓకి చూడాలి, విఓ 0, సో వి మాత్రమే ఉంటుంది. డినామినేటర్లో వికి విఎస్కి చూడాలి, వి అండ్ విఎస్ కాంపొనెంట్ మాత్రమే తీసుకుంటాం, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో వి మైనస్ విఎస్ కాస్ థీటా. సో మీకు వెలగాల్సిందల్లా ఏంటంటే వి డైరెక్షన్ని ఎలా తీసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సరే, అట్ పాయింట్ బికి వద్దామా. పాయింట్ బి దగ్గరకు వచ్చేటప్పటికి విఎస్ ఎటువైపు వెళ్తోంది, బి దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా వచ్చింది కదా. సో బి దగ్గరకు వచ్చేటప్పటికి ఏ డైరెక్షన్లో వెళ్తోంది, ఇది వెలాసిటీ ఆఫ్ సోర్స్. మరి వెలాసిటీ ఏ డైరెక్షన్లో తీసుకోవాలి, బి దగ్గర వెలాసిటీ ఏ డైరెక్షన్లో తీసుకోవాలి, వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, వి ఎప్పుడు కూడా, ఇప్పుడు సోర్స్ ఇక్కడికి వచ్చింది, వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి. సో సోర్స్ నుంచి అబ్జర్వర్కి ఇది మన వి డైరెక్షన్, సోర్స్ నుంచి అబ్జర్వర్కి వి డైరెక్షన్. ఇప్పుడు మళ్ళీ థీటా యాంగిల్ మేక్ చేస్తోంది. ఓకే, మళ్ళీ థీటా యాంగిల్ మేక్ చేస్తోంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి మనకి. ఇప్పుడు మనం దీన్ని కనుక రిజాల్వ్ చేయాలి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ కూడా యాంగిల్ థీటా తీసుకుందాం. మీరు ఒక పర్పెండిక్యులర్ గీశారు అనుకోండి, ఇది 90 మైనస్ థీటా, థీటా 90 మైనస్ థీటా. సో మనకి కాస్ థీటా కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, చూసుకోండి. విఎస్ కాస్ థీటా కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. బికాస్ ఇది చూడండి, దీనికి మోర్ దాన్ 90 degrees యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ కన్సిడర్ చేయకూడదు మనము. సో ఈ యాంగిల్ కన్సిడర్ చేస్తే ఇక్కడ వస్తుంది కదా యాంగిల్, హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, సో థీటా యాంగిల్. సో విఎస్ కాస్ థీటా, వి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, అంతే, వెరీ సింపుల్. సో ఎఫ్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ ఇంటూ వికి విఓకి వేయాలి, విఓ 0, సో వి బై వి కాస్ థీటా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వి ప్లస్ విఎస్ కాస్ థీటా. మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ తక్కువ వాల్యూ ఉంటే ఈ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, డినామినేటర్ ప్లస్లో ఉంది, ఎక్కువ వాల్యూ ఉంది,
సో ఇది తక్కువ వాల్యూ ఉంటుంది. మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫ్ అపారెంట్ అనేది మాక్సిమం అండ్ ఎఫ్ అపారెంట్ అనేది మినిమం. అంటే ఇక్కడ పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇదొక కాన్సెప్ట్. దీనికి రివర్స్ ఏంటి అంటే మనం ఏం కన్సిడర్ చేసాము, అబ్జర్వర్ రెస్ట్లో ఉండి సోర్స్ పాసెస్ బై అన్నాం. అలా కాకుండా దీనికి రివర్స్ కూడా తీసుకోవచ్చు. సోర్స్ రెస్ట్లో ఉంది, సోర్స్ అట్ రెస్ట్. ఒక పెద్ద ధాబాలో ఒక మంచి డీజే టిల్లు మ్యూజిక్ జరుగుతుంది, మనమేమో కార్లో అలా ధాబాని దాటుకుంటూ వెళ్ళాము అనుకోండి. సో సోర్స్ అట్ రెస్ట్, అబ్జర్వర్ పాసెస్ బై. సో అబ్జర్వర్ దాటుకుంటూ వెళ్ళాడు. సో ఇప్పుడు సోర్స్ రెస్ట్లో ఉంది, సోర్స్ రెస్ట్లో ఉంది అంటే విఎస్ ఇస్ ఈక్వల్ టు 0. అబ్జర్వర్ అనేవాడు ఏ దగ్గర నుంచి బి దగ్గరికి వచ్చాడు. అబ్జర్వర్ అనేవాడు ఏ దగ్గర నుంచి బి దగ్గరికి వచ్చాడు, సేమ్ అనాలిసిస్, ఇందులో ఏమీ డిఫరెన్స్ లేదు. ఏ దగ్గర ఉన్నప్పుడు, బి దగ్గర ఉన్నప్పుడు యాక్ట్ ఏ, నెక్స్ట్ యాక్ట్ బి, డిఫరెంట్గా అనాలిసిస్ చేస్తాం. ఏ దగ్గర ఉన్నప్పుడు విఓ, అబ్జర్వర్ కదా, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు విఓ. మరి సోర్స్ ఎప్పుడు సౌండ్ వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి. ఇది మన వి, ఇది మన వి అమ్మ, గుర్తుపెట్టుకోండి, ఇది వి. ఇప్పుడు మనం ఏం చేయాలి, విఓని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి. మన తీటా ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఏమొచ్చింది, విఓ కాస్ తీటా. సేమ్ ఇక్కడ కూడా అబ్జర్వర్ చేద్దామా, ఇక్కడ కూడా అబ్జర్వర్ బి దగ్గర కూడా అనాలిసిస్ చేద్దాం. సో బి దగ్గర అనాలిసిస్ చేసేటప్పటికి బి దగ్గర అబ్జర్వర్ ఎలా వెళ్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు. మరి బి దగ్గర వి ఎలా ఉంటుంది, వి ఎప్పుడూ సోర్స్ నుంచి అబ్జర్వర్, వి ఎప్పుడూ సోర్స్ నుంచి అబ్జర్వర్. మరి ఇక్కడ మనం తీస్తే కనుక ఇటు విఓ కాస్ తీటా వస్తుంది. ఓకే, సారీ, ఇది విఓ కాస్ తీటా, ఇక్కడ విఓ కాస్ తీటా గ్రీన్ కలర్ చూసుకోండి. అంతే, ఫార్ములా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏ దగ్గర చూడండి, ఎఫ్ అపారెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ ఇంటూ న్యూమరేటర్లో వి బి నాట్ని అబ్జర్వ్ చేయాలి. వి బి నాట్ ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో వి ప్లస్ విఓ కాస్ థీటా బై వి, ఎందుకంటే విఎస్ 0లో ఉంది కాబట్టి. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, ఎఫ్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ ఇంటూ, ఇక్కడ మీకు వి కాస్ థీటా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, వి మైనస్ విఓ కాస్ థీటా బై వి, వి మైనస్ విఓ కాస్ థీటా బై వి. సో రాయడం వచ్చిందా, ఇదేమైనా కాంప్లికేషన్ అనిపించిందా? కాంప్లికేషన్ ఏముండదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వెక్టార్స్ రిజాల్వ్ చేయడం మీకు ఐడియా ఉండాలి. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ క్లాస్ చూసారా లేదా, నోట్స్ మేక్ చేసుకున్నారా లేదా? బికాజ్ వెక్టార్స్ నాలెడ్జ్ లేకపోతే ఫిజిక్స్లో చాలా టాపిక్స్ టఫ్ అవుతాయి. ఎస్పెషల్లీ డాప్లర్స్ ఎఫెక్ట్ మొత్తం వెక్టార్స్ మీదే బేస్ అయ్యి ఉంది. సో బ్రిడ్జ్ కోర్స్ మన వేదాంతు యాప్, వేదాంతు మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే కనుక ఛానల్ బ్రిడ్జ్ కోర్స్ అనే ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్లో నేను వెక్టార్స్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ క్లాస్ వినండి, సో దాట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మీకు కొంచెం ఈజీ అవుతుంది. షాల్ వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ కొంచెం కొద్దిగా వెరైటీగా తీసుకుందాము. సర్క్యులర్లో మూవ్ అవుతున్నప్పుడు, సర్కిల్లో మూవ్ అవుతున్నప్పుడు ఎలాగా, అబ్జర్వర్ మూవింగ్ అరౌండ్ సోర్స్, అబ్జర్వర్ మూవింగ్ అరౌండ్ సోర్స్, లేదా సోర్స్ మూవింగ్ అబ్జర్వర్, మూవింగ్ అరౌండ్ అబ్జర్వర్, సోర్స్ మూవింగ్ అరౌండ్ అబ్జర్వర్, సోర్స్ మూవింగ్ అరౌండ్ అబ్జర్వర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో అబ్జర్వర్ మూవింగ్ అరౌండ్ సోర్స్. సో సోర్స్ అనేది సెంటర్లో ఉంది, ఈ సోర్స్ చుట్టూ కూడా మన అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతున్నాడు, అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే అపారెంట్ ఫ్రీక్వెన్సీ విల్ బీ ఈక్వల్ టు ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఎందుకు అపారెంట్ ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది, బికాస్ దెర్ ఈజ్ అ రిలేటివ్ చేంజ్ ఇన్ ద డిస్టెన్స్.
మనల్ని అబ్జర్వర్ దాటుకుంటూ వెళ్తున్నాడు లేదా సోర్స్ దాటుకుంటూ వెళ్తోంది. సో అక్కడ ఉన్నప్పుడు సోర్స్కి నాకు ఒక డిస్టెన్స్ ఉంది, ఇలా వచ్చినప్పుడు సోర్స్కి నాకు డిస్టెన్స్ తగ్గిపోయింది, ఇలా వెళ్ళినప్పుడు సోర్స్కి నాకు డిస్టెన్స్ పెరిగిపోతోంది. సోర్స్కి అబ్జర్వర్కి డిస్టెన్స్ తగ్గినప్పుడు సౌండ్ పెరిగినట్లుగా అనిపిస్తుంది, సోర్స్కి అబ్జర్వర్కి డిస్టెన్స్ పెరిగినప్పుడు సౌండ్ తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. సో బేసికల్గా సౌండ్ తగ్గడం పెరగడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ ద అపారెంట్ రిలేటివ్ చేంజ్ ఇన్ ద డిస్టెన్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సోర్స్ ఇక్కడ ఉంది, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. డిస్టెన్స్ ఎంత ఆర్. అబ్జర్వర్ ఇక్కడికి వచ్చాడు, డిస్టెన్స్ ఎంత ఆర్. అబ్జర్వర్ తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు, డిస్టెన్స్ ఎంత ఆర్. సో సోర్స్ చుట్టూ అబ్జర్వర్ తిరుగుతున్నప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ సోర్స్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్గా అదే సౌండ్ మనకి వినిపిస్తూ ఉంటుంది. సేమ్ హియర్ ఆల్సో. అబ్జర్వర్ అట్ సెంటర్, వాడి చుట్టూ సోర్స్ ఇలా తిరుగుతోంది అనుకోండి, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ కూడా అంతే. సోర్స్ ఇక్కడ ఉంది, డిస్టెన్స్ ఎంత రేడియస్ ఆర్. సోర్స్ ఇక్కడికి వచ్చింది, డిస్టెన్స్ ఎంత రేడియస్ ఆర్. సో ఈ రెండు కేసెస్లో కూడా ఎఫ్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఒరిజినల్. ఎఫ్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఒరిజినల్. ఈ రెండు కేసెస్లో కూడా దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద సౌండ్. అదే సౌండ్ అలాగే కాన్స్టెంట్గా మనకి సోర్స్ ఎంత ఫ్రీక్వెన్సీతో సౌండ్ బయటకు వదులుతుందో అదే ఫ్రీక్వెన్సీతో మనం సౌండ్ అనేది వింటాము. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ కేస్. ఇలా కాకుండా ఇంకో కేసు ఏం జరగచ్చు, ఇంకో పాసిబిలిటీ ఏంటి అంటే, సో అబ్జర్వర్ ఇలా నిలబడ్డాడు, అక్కడెక్కడో దూరంలో సౌండ్, సోర్స్ ఆఫ్ సౌండ్ ఇట్లా తిరుగుతుంది అనుకోండి. లేదా సోర్స్ ఇక్కడ ఉంది, అబ్జర్వర్ అక్కడ సౌండ్ రౌండ్గా తిరుగుతున్నాడు. ఈ కేసు ఒక్కసారి చూద్దాము. ఏం కష్టం కాదు, వెరీ సింపుల్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఓకే. వాడికి కొంత డిస్టెన్స్లో సోర్స్ ఇలా రౌండ్ కొడుతుంది. ఇలాగ సోర్స్ అనేది సర్కిల్లో తిరుగుతోంది ఒకటే ప్లేన్ మీద. నేను ఇలా నిలబడి ఉన్నాను, అక్కడ ఒకడు సౌండ్ చేసుకుంటా, విజిల్ బ్లో చేసుకుంటూ బైక్ మీద ఇలా రౌండ్గా తిరుగుతున్నాడు. అప్పుడు నాకేమైనా సౌండ్లో చేంజెస్ వినిపిస్తాయా? ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే, దీనికి ఒక చిన్న టాంజెంట్లు గీసుకుంటే, ఇక్కడి నుంచి ఒక లైన్ ఇలా వెళ్తుంది, ఇక్కడి నుంచి ఒక టాంజెంట్ ఇలా వెళ్తుంది అనుకుందాం. మనము 4 పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో 4 పాసిబిలిటీ పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం. పాయింట్ 1, దానికి కరెక్ట్గా ఆపోజిట్లో పాయింట్ 2, ఇది పాయింట్ 3 అండ్ ఇది పాయింట్ 4. పాయింట్ 1, పాయింట్ 2 దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే గనక, పాయింట్ 1 దగ్గర స్పీడ్ కావాలి అనుకోండి, టాంజెంట్ గీస్తాము. పాయింట్ 2 దగ్గర స్పీడ్ కావాలి, టాంజెంట్ గీస్తాము. ఇది విఎస్, ఇది కూడా విఎస్. పాయింట్ 1 దగ్గర, పాయింట్ 2 దగ్గర విఎస్ అనేది ఇప్పుడు వి కూడా తెలియాలి కదా. వి ఎటు నుంచి ఎటు వెళ్తుంది? వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి. ఇక్కడ సోర్స్ ఉంది, ఇటువైపు వి ఉంటుంది. ఇక్కడ సోర్స్ ఉంది, ఇటువైపు వి ఉంటుంది. వి ఎప్పుడు కూడా సోర్స్ నుంచి స్ట్రైట్గా అబ్జర్వర్కి సౌండ్ వెళ్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కేసెస్లో కూడా వి అండ్ విఎస్ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకే, అలా పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఎలాంటి చేంజ్ ఉండదు, సౌండ్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో అట్ పొజిషన్స్ 1 and 2, F apparent is equal to FO. There will be no change observed by the observer in the sound. సో ఈ రెండు కేసెస్లోనూ పర్పెండిక్యులర్గా ఉండడం వల్ల ఎలాంటి చేంజ్ అబ్జర్వ్ చేయబడదు బై ద అబ్జర్వర్. బై ద వే, అబ్జర్వర్ ఇక్కడ మనకి రెస్ట్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అట్ పొజిషన్ 3, 4 అబ్జర్వ్ చేద్దాం. పొజిషన్ 3 అండ్ అట్ పొజిషన్ 4. పొజిషన్ 3, పొజిషన్ 4 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పొజిషన్ 3 దగ్గర వెలాసిటీ ఆఫ్ సౌండ్ కావాలి అంటే, ఏదైనా కర్వ్డ్ పాత్ మీద ఒక పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి అంటే టాంజెంట్ డ్రా చేయాలి. దాట్స్ ఇట్. సో ఇక్కడ టాంజెంట్ డ్రా చేశాను. ఇప్పుడు ఇదేంటిది? నాకు విఎస్. టాంజెంట్ డ్రా చేశాను, విఎస్.
మరి వి ఈ పాయింట్ దగ్గర అబ్జర్వర్ కి సౌండ్ వినిపిస్తోంది. వినిపించాలి అంటే సౌండ్ ఏ డైరెక్షన్ లో ఉండాలి? సౌండ్ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ కి. సోర్స్ తిరుగుతూ పాయింట్ 3 దగ్గర ఉందమ్మా. పాయింట్ 3 దగ్గర నుంచి సోర్స్ వెలాసిటీ కావాలి అంటే టాంజెంట్ డ్రా చేసాం. మరి వి డైరెక్షన్ కావాలి అంటే వి ఎప్పుడు కూడా సోర్స్ టు అబ్జర్వర్. వి ఎప్పుడు కూడా సోర్స్ టు అబ్జర్వర్. ఇప్పుడు ఫార్ములా రాయడం వెరీ ఈజీ, సింపుల్ అయిపోతుంది. చూడండి, ఎఫ్ అపారెంట్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఒరిజినల్ ఇంటూ VO0. సో న్యూమరేటర్లో ఓన్లీ వి ఉంటుంది. VS ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్స్లో. సో V ప్లస్ VS అర్థమవుతోందా? నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఈ పాయింట్ 4 దగ్గర, పొజిషన్ 4 దగ్గర ఇలా తిరుగుతూ వస్తుంది కదా. పొజిషన్ 4 దగ్గరకు వచ్చేటప్పటికి మీరు చూడండి, ఇలా తిరుగుతోంది, డైరెక్షన్ ఇలా రొటేట్ అవుతోంది బాడీ. ఇలా తిరుగుతూ 4 దగ్గరకు వచ్చింది. 4 దగ్గర వెలాసిటీ ఆఫ్ సోర్స్ కావాలి అంటే టాంజెంట్ డ్రా చేయాలి, VS. 4 దగ్గర V డైరెక్షన్, V ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ కి. సో V కూడా అదే డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు ఫార్ములా రాసేయండి, F apparent is equal to F original into VO0 కాబట్టి V by VS ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి, V మైనస్ VS. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సేమ్ V ప్లస్ VS, డినామినేటర్ వాల్యూ ఎక్కువ అంటే ఈ వాల్యూ తక్కువ, మినిమం ఉంటుంది. డినామినేటర్ వాల్యూ తక్కువ అంటే ఎఫ్ అపారెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది సౌండ్ మ్యాక్సిమం వినిపించే కండిషన్, ఇక్కడ సౌండ్ మినిమం వినిపించే కండిషన్. సో అట్ పొజిషన్ 3 దగ్గర సోర్స్ ఉన్నప్పుడు వీడికి మినిమం సౌండ్ వినిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా మీరు కామన్ సెన్స్లో అబ్జర్వ్ చేసిన వీడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, సోర్స్ వీడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి వీడి వైపు వస్తుంది, దగ్గరగా వస్తుంది. సో అట్ పొజిషన్ 3 సౌండ్ మినిమం వినిపిస్తుంది, అట్ పొజిషన్ 4 సౌండ్ మ్యాక్సిమం వినిపిస్తుంది. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి అంతే, ఎక్కడా ఫార్ములా బట్టి కొట్టద్దు. క్వశ్చన్ చదివిన తర్వాత అప్పటికప్పుడు మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుని ఫార్ములా డిరైవ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నౌ మూవింగ్ ఆన్ టు సమ్ క్రిటికల్ అప్లికేషన్స్. అయితే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వీటిలో V ప్లేస్లో VS ప్లేస్లో R ఒమేగా రాసుకోవచ్చు. ఎందుకంటే VS సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. సర్క్యులర్ పాత్లో యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లంలో రేడియస్ యాంగులర్ వెలాసిటీ ఇస్తే VS ప్లేస్లో R ఒమేగా రాసుకోవాలి. ఇదేమైనా కొత్తదా? కాదు, లోవర్ క్లాసెస్లో నేర్చుకున్నారు. సో ఫస్ట్ ఇయర్లో కూడా నేర్చుకున్నారు. సర్క్యులర్ మోషన్లో ఉన్న ప్రతి బాడీకి యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, లీనియర్ వెలాసిటీ ఉంటుంది. BS అనేది లీనియర్ వెలాసిటీ ఆఫ్ సోర్స్. మరి ఒమేగా ఏంటి? యాంగులర్ వెలాసిటీ ఆఫ్ సోర్స్. సోర్స్ తిరుగుతోంది కాబట్టి సోర్స్ యొక్క యాంగులర్ వెలాసిటీయే రాసుకోవాలి. ఒకవేళ సోర్స్ ఇక్కడుండి అబ్జర్వర్ తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఫార్ములా రాసేసుకోవచ్చు కదా. వచ్చా రాదా? సోర్స్ సేమ్ అప్లికేషన్ చూద్దాం. సోర్స్ బయట ఉన్నాడు, అబ్జర్వర్ రౌండ్గా తిరుగుతున్నాడు. దీనికి కూడా 1 2 3 4 మనం సిచ్యువేషన్స్ తీసుకోవచ్చు. సో సిచ్యువేషన్ 1, సిచ్యువేషన్ 2 ఈ రెండింటి దగ్గర ఎఫ్ అపారెంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. మనం గనక టాంజెంట్లు డ్రా చేసుకుంటే, సో అప్పుడు ఇది సిచ్యువేషన్ 3 అనుకోండి, సిచ్యువేషన్ 4 అనుకోండి. మళ్ళీ సేమ్ ఫార్ములా రాయడం అంతా కూడా సేమ్గానే ఉంటుందమ్మా. మనకి తెలుసు 1 2 దగ్గర అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఎలాంటి చేంజ్ ఉండదు. బికాస్ ఇక్కడ మీకు వెలాసిటీ కావాలి, VO ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో తిరుగుతోంది అనుకుందాం, యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతోంది అనుకుందాం. 2 దగ్గర వెలాసిటీ కావాలి, VO టాంజెంట్ గీయాలి. 3 దగ్గర వెలాసిటీ కావాలి, టాంజెంట్ డ్రా చేయండి, VO. 4 దగ్గర వెలాసిటీ కావాలి, టాంజెంట్ డ్రా చేయండి, VO. ఇటే ఎందుకు డ్రా చేశారు మేడం, ఇటెందుకు డ్రా చేయలేదు? ఎందుకంటే బాడీ ఇలా తిరుగుతోంది కాబట్టి టాంజెంట్ ఇటే వస్తుంది. ఇప్పుడు వెలాసిటీ ఏ డైరెక్షన్లో పెట్టాలి? 3 దగ్గర వెలాసిటీ.
వెలాసిటీ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, వెలాసిటీ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి v. ఇక్కడ కూడా అంతే, వెలాసిటీ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి. సో వెలాసిటీ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి, వెలాసిటీ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి v. దాట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి, అట్ పొజిషన్ 3 అండ్ అట్ పొజిషన్ 4. పొజిషన్ 3 దగ్గర f apparent is equal to f original into VVO, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, v మైనస్ VO బై v. అలాగే ఇక్కడ f apparent is equal to FO into, ఇక్కడ చూడండి VVO ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, v ప్లస్ VO బై v, v ప్లస్ VO బై v. ఇది చాలా సింపుల్. ఇది పెద్ద వాల్యూ కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది, ఇది చిన్న వాల్యూ కాబట్టి ఇది తక్కువ ఉంటుంది. సో ఈ కేసులో మనకి అబ్జర్వర్ సోర్స్ నుంచి దూరంగా వెళ్తున్నాడు, ఈ కేసులో మనకి అబ్జర్వర్ దగ్గరగా వస్తున్నాడు. సో ఇది మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది కండిషన్, ఇది మినిమంకి కండిషన్. ఇక్కడ సౌండ్ మినిమం వినిపిస్తుంది, ఇక్కడ సౌండ్ మ్యాక్సిమం వినిపిస్తుంది. బికాస్ 3 దగ్గర వీడు దూరంగా వెళ్ళిపోతున్నాడు, 4 దగ్గర దగ్గరగా వస్తున్నాడు. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇప్పుడు కొంచెం క్రిటికల్ అప్లికేషన్లోకి వెళ్దాం, లైట్గా కొంచెం లెవెల్ పెంచి వెళ్దాం అనమాట. ఈ లెవెల్లో ఇక్కడ క్రిటికల్ దాంట్లో ఏంటి అంటే వాల్ ఉంటుంది. ఓకే, దేర్ ఈస్ అ వాల్. ఈ వాల్ వైపు ఒక అంబులెన్స్ ఆర్ సమ్ కార్ ఆర్ సంథింగ్ హార్న్ మోగించుకుంటూ వస్తుంది, సౌండ్ చేస్తూ వస్తుంది. ఓకే, సౌండ్ మేక్ చేస్తూ వస్తుంది. అలా సౌండ్ మేక్ చేస్తూ వస్తుంది. ఇందులో మనకు ఒక డ్రైవర్ ఉంటాడు కదా. ఈ కేసులో ఏంటి అంటే సోర్స్ అబ్జర్వర్ ఒకే దాంట్లో ఉన్నారు, సోర్స్ అబ్జర్వర్ ఇద్దరు కూడా ఒకే వెహికల్లో ఉన్నారు. సో ఇందులో సోర్స్ వెలాసిటీ ఆఫ్ సోర్స్, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ సేమా కాదా? నేను కార్లో డ్రైవ్ చేసుకుంటా మ్యూజిక్ ప్లే చేసుకుంటా వెళ్తున్నాను. సో నా కార్ సోర్స్, అదే కార్లో నేనున్నాను కాబట్టి నా కార్ ఎంత స్పీడ్తో వెళ్తుందో అబ్జర్వర్ అయిన నేను కూడా అదే స్పీడ్లో వెళ్తున్నాను. సో ఈ సిచ్యువేషన్లో వెలాసిటీ ఆఫ్ సోర్స్, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ రెండు సేమ్. దీనిని నేను కంఫర్ట్గా ఉండడం కోసం ఒక ఎక్స్ అనుకుందాం. ఎక్స్, వి ఎందుకు అనుకోలేదంటే వి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఉంది కదా, అందుకని. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ సిచ్యువేషన్ అర్థమైందా? ఒక వాల్ ఉంది, వాల్ వైపు కార్ వెళ్తుంది సౌండ్ ప్లే చేసుకుంటూ. సో సౌండ్ ప్లే చేసుకుంటున్నప్పుడు ఇక్కడ సోర్స్ అబ్జర్వర్ ఒకే చోట ఉన్నారు, ఒకే స్పీడ్తో వెళ్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్లో జరిగేదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్జర్వర్ ఎవడైతే ఉన్నాడో వాడు 2 రకాల సౌండ్లు వింటాడు. ఒకటి, కార్లో కూర్చొని సౌండ్ వింటూ ఉంటాడు కాబట్టి డైరెక్ట్ గా సోర్స్ నుంచి అతని చెవిలోకి సౌండ్ వెళ్ళిపోతుంది. అది ఒక ఫ్రీక్వెన్సీ, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీని డైరెక్ట్ గా వింటాడు. ఓకే, సౌండ్ సిస్టమ్ లోంచి వచ్చే సౌండ్ డైరెక్ట్ గా వింటాడు. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడి నుంచి సౌండ్ ఏదైతే ఉందో ఇది ట్రావెల్ అయ్యి వాల్ కి హిట్ అయ్యి మళ్ళీ ఒక ఎకో అనేది అతని చెవులకి చేరుతుంది. సో ఇతను 2 సౌండ్స్ వింటాడు. ఒకటి డైరెక్ట్ సౌండ్ ఫ్రమ్ ద సోర్స్, కార్లో మ్యూజిక్ సిస్టమ్ నుంచి డైరెక్ట్ గా వింటాడు. అది కాకుండా కార్లో నుంచి సౌండ్ బయటికి వెళ్ళి వాల్ హిట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది, దానినే మనం ఎకో అంటాము. ఆ ఎకో కూడా వింటాడన్నమాట. ఒకవేళ ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? సోర్స్ నుంచి డైరెక్ట్గా వింటా ఉంటాడు కాబట్టి స్పీడ్గా చెవిలోకి వెళ్ళిపోతుంది. ఎకో కొంత టైం తర్వాత వస్తుంది. సో 2 ఫ్రీక్వెన్సీస్ అతని చెవిలోకి చేరుతాయి. ఇలా 2 దగ్గరగా ఉండే ఫ్రీక్వెన్సీస్ని మనం ఏమంటాము? బీట్స్ అంటాము. సో ఈ సిచ్యువేషన్లో బీట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ సిచ్యువేషన్లో బీట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒక ఫ్రీక్వెన్సీ ఏంటి? బీట్స్ అంటే తెలుసు కదా, క్లాస్ విన్నారా లేదా? బీట్స్ క్లాస్ వినండి, సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ కాన్సెప్ట్. నేను షార్ట్ ట్రిక్స్తో ప్రాబ్లమ్ని ఎలా చెయ్యాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. బీట్స్ క్లాస్ వినకపోతే మాత్రం ఖచ్చితంగా వినండి.
ప్రాబ్లమ్స్ వచ్చే హై ప్రాబబిలిటీ ఉన్న రీజియన్ ఏంటి అంటే బీట్స్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఎవరి వల్ల వస్తుంది అండ్ సెకండ్ ఫ్రీక్వెన్సీ ఎవరి వల్ల వస్తుంది. ఒక ఫ్రీక్వెన్సీ ఎవరి వల్ల వస్తుంది అంటే డైరెక్ట్ సౌండ్ ఫ్రమ్ సోర్స్ నుంచి వచ్చే డైరెక్ట్ సౌండ్. రెండోది ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే ఎకో ఆర్ రిఫ్లెక్టెడ్ సౌండ్ ఫ్రమ్ వాల్ అంటే స్టేషనరీ, ఒక రిజిడ్ బాడీ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే దీంట్లో ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో ఇందులో ఖచ్చితంగా బీట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏమొస్తుంది అంటే డెల్టా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్, ఇది F1 అనుకుందాము. సో దీన్ని F1 అనుకుందాము. ఇది ఏమవుతుంది, సారీ ఇది FO, డైరెక్ట్ గా సోర్స్ నుంచి మనకు వినిపిస్తుంది అంటే FO ఒరిజినల్ ఉంటుంది. దీనిని ఒక F1 అనుకుందాము. సో FO మైనస్ F1 లేదా F1 మైనస్ FO ఎలా చేసినా పర్లేదు, బీట్స్ మీకు తెలుసు కదా. సో బీట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు ఇందులో. సో దీనిని కంటిన్యూ చేద్దాము. ఈ ఎనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో వాల్ ఉంది, ఇది మన వాల్. ఈ వాల్కి కొంచెం దూరంలో మన బెంజ్ కార్లో హీరో గారు వస్తున్నారు. ఇప్పుడు ఇందుని అనాలిసిస్ చేస్తే దీనిని రెండు కేసెస్గా అనాలిసిస్ చేయాలి. కేస్ 1 ఒకసారి చూడండి. కేస్ 1లో ఏం కన్సిడర్ చేస్తాము అంటే సౌండ్ వాల్ వైపు వచ్చింది. కేస్ 2లో ఏం చేస్తాము, వాల్ నుంచి సౌండ్ మళ్ళీ వీటి దగ్గరికి రావాలి. ఎక్కువ అంటే అంతే కదా, మనం మాట్లాడినప్పుడు సౌండ్ వెళ్ళి హిల్స్ ని తగిలి మళ్ళీ అక్కడి నుంచి మన చెవికి రావాలి. సో ఇందులో టోటల్ గా 2 కేసెస్ ఉంటాయి. ఒకటి మన దగ్గర నుంచి సౌండ్ వాల్ వైపు వెళ్ళడం, రెండోది వాల్ దగ్గర నుంచి సౌండ్ మన చెవిలోకి రావాలి. సో కేస్ 1 చేస్తున్నాము. కేస్ 1లో ఏంటి అంటే సౌండ్ ట్రావెలింగ్ టువర్డ్స్ వాల్, సౌండ్ వాల్ వైపు వెళ్తోంది. సో ఇక్కడ మనం కొన్ని అనాలిసిస్ చేయాలి. హియర్ వాల్ యాక్ట్స్ యాజ్ అబ్జర్వర్. ఈ కేసులో వాల్ అబ్జర్వర్ గా పనిచేస్తుంది. బికాస్ సౌండ్ ఇంకా మన దగ్గరికి రాలేదు కదా. సో ఈ బుడ్డోడు కాదు, ఇప్పుడు అబ్జర్వర్ ఎవరు, సౌండ్ ఇటు నుంచి వాల్ వైపు వెళ్తుంది అంటే వాల్ అనేది అబ్జర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది ఈ కేసులో. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఏ డైరెక్షన్ లో వెళ్తోంది, ఈ డైరెక్షన్ లో. ఇది అబ్జర్వర్ అనుకున్నాం కాబట్టి వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఇస్ 0. ఇక్కడ వాల్ అబ్జర్వర్ గా యాక్ట్ అవుతోంది. వాల్ అబ్జర్వర్ వెలాసిటీ 0. మరి V ఎటు నుంచి ఎప్పుడు పెట్టాలి, V ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ కి, అయిపోయింది. ఫార్ములా రాసేయండి. F1 అనుకుంటాను, ఇందులో అపారెంట్ ఫ్రీక్వెన్సీ F1 అనుకుంటాను. F1 is equal to FO into న్యూమరేటర్ లో V కి VO కి చూడాలి, VO 0. సో V by VS సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, V minus VS. ఈ కేసు అర్థమైంది కదా, ఇంతవరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు కేస్ 2. కేస్ 2కి వెళ్దాం. కేస్ 2లో ఏం జరగాలి, కేస్ 2లో వాల్ మీదకి ఏదైతే సౌండ్ వచ్చి పడిందో ఆ సౌండ్ ఇప్పుడు మన బుడ్డోడి దగ్గరికి రావాలి. సో ఇప్పుడు కేస్ 2లో ఏం జరుగుతోంది అంటే కేస్ 2లో సౌండ్ ఇప్పుడు వాల్ దగ్గర నుంచి మన బుడ్డోడి చెవిలోకి రావాలి. ఇలా వచ్చింది, హిట్ అయ్యి మళ్ళీ వాల్ దగ్గర నుంచి బుడ్డోడి దగ్గరికి రావాలి. సో హియర్ వాల్ యాక్ట్స్ యాజ్ సోర్స్. Wall acts as source, Buddodu is observer. Okay, so wall acts as source. Wall నుంచి సౌండ్ వస్తుంది, సో అదే ఇప్పుడు సోర్స్ అన్నమాట. సో wall now in this situation wall acts as source, so velocity of source is at rest. ఇప్పుడు సౌండ్ ఎటు నుంచి ట్రావెల్ అవుతోంది, సోర్స్ నుంచి అబ్జర్వర్ కి. ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు, ఇదే డైరెక్షన్ లో వస్తున్నాడు. అబ్జర్వర్ అలాగే కదా వస్తున్నాడు. అయిపోయింది, ఫార్ములా రాసేయండి.
ఫార్ములా రాసేయండి. F2 అనుకుందాం దీన్ని, ఇంకో కేసు కాబట్టి F2 అనుకుందాము. సో F2 ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు FO రాయాలా, FO రాయాలా కాదు, ఏ ఫ్రీక్వెన్సీ రాయాలి, ఏ ఫ్రీక్వెన్సీ వచ్చి వాల్ ని తగిలిందో ఆ ఫ్రీక్వెన్సీ రాయాలి. ఆ ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ F1 ఫ్రీక్వెన్సీతో కదా వాల్ వచ్చి తగిలింది. సో ఇదొక్కటే చిన్నగా అబ్జర్వ్ చేసుకోవాలి. F1 ఇంటూ BO ఎలా ఉన్నాయి, ఆపోజిట్ B ప్లస్ BO బై VS ఎనీవే 0. సో V అర్థమైందా లేదా? ఏ ఫ్రీక్వెన్సీ అయితే వాల్ ని తగిలిందో అదే ఫ్రీక్వెన్సీతో వెనక్కి వస్తుంది. ఏ ఫ్రీక్వెన్సీతో అయితే వాల్ ని తగిలిందో అదే ఫ్రీక్వెన్సీతో వెనక్కి రావాలి. ఏ ఫ్రీక్వెన్సీతో వాల్ ని తగిలింది మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము, F1. సో అదే F1 ని మనం ఇక్కడ వాడుకోవాలి. బికాస్ ఆ సౌండ్ వేవ్ కదా తిరిగి వస్తుంది, అప్పుడు దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, F1 అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఈ F1 ప్లేస్ లో ఇది రాసుకోవచ్చు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి F1 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. F2 ఈజ్ ఈక్వల్ టు F1 ప్లేస్ లో FO ఇంటూ V బై V మైనస్ VS ఇంటూ V ప్లస్ VO బై V. V ने V को मार दिया. సో F2 ఎంత వచ్చింది, F2 ఎంత వచ్చిందంటే FO ఇంటూ V ప్లస్ VO బై V మైనస్ VO. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవచ్చు లేదా? సిన్స్ మనం ఏం తీసుకున్నాము ఇందులో చూడండి, VS ఈజ్ ఈక్వల్ టు VO ఈజ్ ఈక్వల్ టు X. రెండు సేమే కదా. మన బుడ్డోడు కారులో ఉన్నాడు, కార్ స్పీడ్ బుడ్డోడు స్పీడ్ ఒకటే. సో ఖచ్చితంగా ఈ ప్లేస్ లో X పెట్టండి. F2 ఈజ్ ఈక్వల్ టు FO ఇంటూ V ప్లస్ X బై V మైనస్ X. ఇలా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, VO VS రెండు సేమ్, VO VS రెండు సేమ్ ఈ కేసులో VO VS రెండు సేమ్ గానే ఉంటాయి. సరే, ఇందులో బీట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమేం ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి? ఒకటి డైరెక్ట్ గా మనం వినేది, సౌండ్ సిస్టమ్ నుంచి డైరెక్ట్ గా వినేది. రెండోది ఈ ఫ్రీక్వెన్సీ మనకి గోడకి తగిలి మళ్ళీ తిరిగి వచ్చింది. గోడకి తగిలి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ ఏంటి, F2. సో ఒరిజినల్ ఫ్రీక్వెన్సీకి F2కి మధ్యలో డిఫరెన్స్ మన బీట్ ఫ్రీక్వెన్సీ. సో బీట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే డెల్టా F ఇజ్ ఈక్వల్ టు F2 మైనస్ FO మైనస్ F2 కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. FO సబ్స్టిట్యూట్ చేయండి. FO ఇంటూ B ప్లస్ X బై V మైనస్ X మైనస్ FO కామన్ తీయండి. FO కామన్ తీస్తే B ప్లస్ X మైనస్ V ప్లస్ X బై V మైనస్ X. సో డెల్టా Fకి డైరెక్ట్ ఫార్ములా వచ్చింది మనకి FO ఇంటూ 2x బై V మైనస్ X. FO ఇంటూ 2x బై V మైనస్ X. వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. ఈ కేస్ ఒక్కటే కొంచెం కాంప్లికేటెడ్ కేస్, ఇది ఒక్కటే కొంచెం కాంప్లికేటెడ్ కేస్, మిగతావన్నీ చాలా ఈజీగా ఉంటాయి. డాప్లర్ ఎఫెక్ట్ అర్థమైందా లేదా? కొంచెమైనా కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఎస్, నేను చేయగలను. బేసిక్ పాయింట్స్, వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఐడెంటిఫై చేయాలి, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ డైరెక్షన్స్ ఐడెంటిఫై చేయాలి. వి ఎప్పుడూ కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ వైపు, వి ఎప్పుడూ కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ వైపు. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇదొక్కటే కొంచెం లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఆలోచించాల్సింది. ఒకటికి 2 సార్లు విన్నారు అంటే ఖచ్చితంగా మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. ఇంకొక చిన్న అప్లికేషన్ ఉంది, బట్ అది చాలా సింపుల్గా చెప్తాను చూడండి మీకు. ఇంకొక అప్లికేషన్ ఏంటంటే, ఇది వాల్, ఇక్కడ మన బెంజ్ కార్ వస్తుంది, BMW అనుకుందాం పోనీ, ఓకే బెంజ్ కార్ వస్తుంది. ఇందులో ఏంటంటే అబ్జర్వర్ వీడిని కాకుండా, మన బుడ్డోడు కాకుండా ఇంకో పెద్దోడు ఇక్కడ ఉన్నాడు. చిన్నోడు కాదు, పెద్దోడు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు పెద్దోడికి సోర్స్ ఎలా కనిపిస్తుంది, VSE డైరెక్షన్ లో వస్తుంది. అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు వీడు అబ్జర్వర్. ఈ కేసులో కూడా ఇతనికి 2 సౌండ్స్ వినిపిస్తాయి. ఈ కేసులో కూడా ఇతనికి 2 సౌండ్స్ వినిపిస్తాయి. ఒకటి ఏంటి అంటే FO, డైరెక్ట్ సౌండ్ ఫ్రమ్ సోర్స్.
సోర్స్ నుంచి డైరెక్ట్ గా ఒకటి సౌండ్ ఇతనికి వినిపిస్తుంది. రెండోది F1 ఎకో ఆర్ రిఫ్లెక్టెడ్ సౌండ్ ఫ్రమ్ వాల్. సో రెండు సౌండ్లు ఇతనికి వినిపిస్తాయి. ఒకటి డైరెక్ట్ గా మన BMW నుంచి వచ్చే సౌండ్, రెండోది BMW నుంచి వాల్కి వెళ్ళి మళ్ళీ ఇతనికి వస్తుంది కదా, అదొక సౌండ్ అనమాట. సో ఇది ఇలా ఒకటి వినిపిస్తుంది, ఇంకొకటి ఇలా వెళ్ళి ఇతనికి వినిపిస్తుంది అనమాట. ఈ రెండు ఫ్రీక్వెన్సీస్కి యాక్చువల్గా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇందులో అబ్జర్వ్ ఇట్ ఈస్ నోటెడ్. మీరేం నోట్ చేసుకోవాలి అంటే డెల్టా F ఇజ్ ఈక్వల్ టు F1 మైనస్ FO ఇజ్ ఈక్వల్ టు 0. ఈ కేసులో బీట్స్ ఇందులో ఫామ్ అవ్వవు. ఈ కేసులో బీట్స్ అనేవి ఫామ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా సింపుల్ కేసు. ఇందులో పెద్దగా ఆలోచించి ఫార్ములా రాయాలా వద్దా ఏం ఆలోచించద్దు, సింపుల్గా ఇలా రాసేయండి సరిపోతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఇంకొక చిన్నదే అయిపోయింది, ఓపిక పట్టండి. నెక్స్ట్ ఏంటి అంటే డాప్లర్ ఎఫెక్ట్ యాక్సెలరేటెడ్ మోషన్కి. ఇప్పటిదాకా కాన్స్టాంట్ వెలాసిటీ విఎస్ విఓ అని తీసుకున్నాం కదా. క్యాన్ డాప్లర్ ఎఫెక్ట్ బి అప్లైడ్ టు యాక్సెలరేటెడ్ బాడీస్? బాడీ యాక్సెలరేటెడ్ మోషన్లో ఉన్నప్పుడు అప్లై చేయొచ్చా? ఎస్, డాప్లర్ ఎఫెక్ట్ can be applied. Doppler effect can be applied to accelerated bodies also. యాక్సెలరేటెడ్ బాడీస్కి కూడా అప్లై చేయొచ్చు. అయితే సింపుల్గా V ఈజ్ ఈక్వల్ టు U+AT ఫార్ములా వాడతాం అంతే. సోర్స్ యాక్సెలరేట్ అవుతుందా, VS ప్లేస్లో U+AT రాయండి. అబ్జర్వర్ యాక్సెలరేట్ అవుతుందా, VO ప్లేస్లో V+U+AT రాయండి. దట్స్ చాలా సింపుల్ అనమాట. ఏది యాక్సెలరేట్ అయితే ఆ వెలాసిటీ ప్లేస్లో U+AT రాయండి, అంతే. ఓకే, సో ఇవన్నీ అమ్మ అప్లికేషన్స్. డాప్లర్ ఎఫెక్ట్ అర్థమైందా? ఈజీగా అనిపిస్తుందా? ఏం కష్టం లేదు. సిచ్యువేషన్స్ అయ్యో నాకు ఇందాక చెప్పారు గుర్తులేదే, ఏం పర్లేదు, రాస్తూ ఉండండి, అవే గుర్తొచ్చేస్తాయి. సిచ్యువేషన్ డయాగ్రామ్ గీయండి, ఖచ్చితంగా అవే మీకు గుర్తొచ్చేస్తాయి. ఓకే, సో సిచ్యువేషన్ డయాగ్రామ్ గీస్తే చాలు మీకు గుర్తొచ్చేస్తాయి. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. A train moving at a speed 20 meters per second towards a stationary object. సో ఇందులో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు. ఇందులో సోర్స్ ఎవరు? ట్రైన్. సోర్స్ ఎవరమ్మా? ట్రైన్ ఎంత స్పీడ్ తో వస్తుంది? 20 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ అబ్జర్వర్. డయాగ్రామ్ తీసుకోండి. సోర్స్, అబ్జర్వర్ ఎట్ రెస్ట్. సోర్స్ అనేది టువర్డ్స్ అబ్జర్వర్ వస్తుంది VS. సిచ్యువేషన్ ని అలా ఎలా ఇచ్చారో అలా డయాగ్రామ్ తీసుకోవడమే. ఎమిట్స్ ఏ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 930 Hz. ఇప్పుడు ఈ 930 Hz ఒరిజినల్ ఫ్రీక్వెన్సీయా అపారెంట్ ఫ్రీక్వెన్సీయా అంటే ఒరిజినల్. అబ్జర్వర్ వింటున్నట్లుగా అనిపిస్తోంది అని ఇవ్వలే, ట్రైన్ బయటికి వదిలే సౌండ్ అని చెప్పాడు. ట్రైన్ లో నుంచి బయటకు వచ్చే సౌండ్ అంటే ఏంటి? ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. సో ఏమి ఇచ్చారు మనకి? FO is equal to 930 Hz. నెక్స్ట్, some part of the wave gets reflected from the object back to the train. సో కొంత ఆబ్జెక్ట్ నుంచి వెనక్కి వచ్చేసింది. సో ఇది ఏ సిచ్యువేషన్ అంటే వాల్ సిచ్యువేషన్ అన్నమాట. రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చింది. ఇది వాల్ సిచ్యువేషన్. ఓకే, సో the frequency of this echo detected by the driver of the train is the frequency of this echo as detected by the driver of the train. As detected by the driver of the train. ట్రైన్ లో ఉన్నవాడు ఎలా తీసుకున్నాడు? సో ఇది ఏ కేసు అమ్మా? వాల్. ఇది కాదు, ఈ కేసు కాదు. సో ఫస్ట్ ఇలా డ్రా చేశాను, కానీ ఈ కేసు కాదు అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే హిట్ అయ్యి వెనక్కి రావాలి అంటే డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి? వాల్, ట్రైన్ లో ఉన్న డ్రైవర్ కే సౌండ్ వినిపించాలి. అంటే బుద్ధుడు కాన్సెప్ట్ అన్నమాట. ట్రైన్ లో ఉన్న డ్రైవర్ కే సౌండ్ వినిపించాలి. ఏ ఫార్ములా వాడాలి?
అపారెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కేసులో ఎఫ్ అపారెంట్ కి మనకి ఫార్ములా ఏమొచ్చింది, ఫార్ములా డైరెక్ట్ గా గుర్తులేదు, ఏం పర్లేదు, మొత్తం కేస్ అనాలిసిస్ మీరు రాసుకోవచ్చు. మొత్తం ఎలా చేయాలి ప్రొసీజర్ తెలిస్తే చాలు, మీరు అలా చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. లేదు డైరెక్ట్ ఫార్ములా గుర్తుంది నాకు, డైరెక్ట్ ఫార్ములా కూడా చేయొచ్చు. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటి, ఎఫ్ అపారెంట్ కావాలి మనకి. ఎఫ్ అపారెంట్ అంటే ఏంటి, తిరిగి వెనక్కి రావాలి. తిరిగి వెనక్కి రావాలి అంటే F1 వాడాలా F2 వాడాలా, F2నే వాడాలి. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన సౌండ్ అని అడిగారు, వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన సౌండ్ అంటే F2 వాడాలమ్మా. సో F2 is equal to FO into V plus X by V minus X. So F2 is equal to FO into F2 is equal to FO into V plus X by V minus X. V ఎంత 330 meters per second. మరి X ఏంటి అంటే X is nothing but source కదా, X is nothing but 20 meter per second. I hope మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇలా డైరెక్ట్ ఫార్ములా గుర్తుంటే వేయండి, లేదు నేను ఇందాక కాన్సెప్ట్ చెప్పాను, ఆ కాన్సెప్ట్ మొత్తం వేసుకుంటూ ఫస్ట్ F1 ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత F2 లోకి రండి, ప్రాబ్లం ఏం లేదు. కావాలంటే అది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. FO ఎంత 930 ఇంటూ V ఎంత 330 ప్లస్ X 20 బై 330 మైనస్ 20. X అంటే ఏమనుకున్నాము, వెలాసిటీ ఆఫ్ సోర్స్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ రెండు సేమ్, బికాస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ఎకో యాజ్ డిటెక్టెడ్ బై ద డ్రైవర్ ఆఫ్ ద ట్రైన్. ట్రైనే సోర్స్, అబ్జర్వర్ కూడా ట్రైన్లోనే ఉన్నాడు, ఆ సిచ్యువేషన్, అందుకే ఈ ఫార్ములా తీసుకున్నాను. అది కూడా అడిగింది ఎకో, ఎకో అంటే రిఫ్లెక్ట్ అయి రావాలి కాబట్టి F2 తీసుకున్నాను. ఒక డైరెక్షన్లోనే అడిగితే F1 తీసుకోవాలి, కానీ ఎకో కాబట్టి F2 తీసుకోవాలి. దట్స్ ఇట్. సో 930 ఇంటూ 330 ప్లస్ 20 ఈజ్ 350 బై 330 మైనస్ 20 ఈజ్ 310. 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ చేయండి. సో క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హోప్ మనకి 31 అప్రాక్సిమేట్గా ఇదేమవుతుందంటే 7/6, అప్రాక్సిమేట్గా 7/6. 6 ఇందులో క్యాన్సిలేషన్ చేస్తే 1 టైమ్ 2 టైమ్, సో 12 sevens అప్రాక్సిమేట్గా 1050 ఆన్సర్ రావాలి. క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో 1050 వస్తుంది దగ్గరలో. చెక్ చేయండి, ఒకవేళ నేను రాంగ్ పెట్టానేమో, బికాస్ నేను క్యాలిక్యులేషన్ చేయలేదు. క్యాలిక్యులేషన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అంటే నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ పర్ మినిట్, ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్ లో ఉంటుంది. సో రేడియన్స్ ని, నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ని రేడియన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో 2πn రేడియన్స్ పర్ సెకండ్. ఇది మీరు ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ రొటేటరీ మోషన్ లో నేర్చుకున్నారు. సో ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 2 ఇంటూ పై ఇంటూ నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఎన్ని 400, కానీ పర్ సెకండ్ ఉండాలి కాబట్టి బై 60 రాసుకుంటాం. సో ఇప్పుడు VS క్యాలిక్యులేట్ చేయండి. ఎంత 1.2 ఇంటూ ఒమేగా ప్లేస్లో 2 ఇంటూ పై ప్లేస్లో 3.14 రాసుకోండి, లేదా 22/7 రాసుకోండి, బై 60. ఓకే, సో ఇదంతా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఐ హోప్ 12 5 టైమ్స్. సో ఇక్కడ ఇదేమవుతుంది 331.4. సో అప్రాక్సిమేట్గా 50 meters per second రావాలి. చూడండి, క్యాలిక్యులేట్ చేయండి, రాకపోతే ఒకసారి చెక్ చేద్దాము. సో ఇప్పుడు కండిషన్ ఏంటి, రేంజ్ ఎంత రేంజ్లో అతనికి వినిపిస్తుంది. ఆబ్వియస్గా మనకు ఆల్రెడీ తెలుసు, 2 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఒకటి మినిమం ఒకటి మ్యాక్సిమం. సో ఎఫ్ మ్యాక్సిమం కావాలి అనుకోండి, FO ఇంటూ V బై V మైనస్ VS. సో FO ఎంత 500, మరి V ఎంత క్వశ్చన్లో ఇస్తారు మనకి 340 బై 340 మైనస్ 50. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేయండి. అలాగే ఎఫ్ మినిమం కావాలి అనుకుంటే FO ఇంటూ V బై V ప్లస్ VS. FO ఇస్ ఈక్వల్ టు V బై V ప్లస్ VS. ఈ రెండు క్యాలిక్యులేట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ మూవ్స్ టువర్డ్స్ అ స్టేషనరీ అబ్జర్వర్. ట్రైన్ సోర్స్ మూవింగ్ టువర్డ్స్ అ స్టేషనరీ అబ్జర్వర్. వెరీ సింపుల్ క్వశ్చన్ అన్నమాట. సో సోర్స్ అబ్జర్వర్ ఎట్ రెస్ట్, సోర్స్ మూవింగ్ టువర్డ్స్ స్టేషనరీ
stationary observer with a speed 34 meters per second. So ఎవరిది speed source యొక్క speed 34 meters per second SI units లో ఉంది. Next, the train blows horn and its frequency registered by the observer. Observer కి వినిపించిన frequency ఎంత? F apparent is equal to F1. ఐడెంటిఫై చేస్తారా? FO ఎలా ఐడెంటిఫై చేయాలి, F1 ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది అబ్జర్వర్ కి అనిపిస్తోంది కాబట్టి F apparent. Next, if the train's speed is reduced to 17 meter per second. అబ్బో ఇందులో రెండు కేసెస్ ఉన్నాయి. ఇది కేస్ 1. కేస్ 1. కేస్ 2 లో ఏంటి? ట్రైన్ స్పీడ్ VS. కేస్ 2 లో ట్రైన్ స్పీడ్ ఏమైంది? 17 meters per second అయ్యింది. If then the frequency registered is F2. అప్పుడు ఈ కేసులో F apparent ఎంత అంటే F2. then the ratio of F1 F2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు కేసెస్ లో కామన్ గా ఉన్నది ఏంటి? సోర్స్ అబ్జర్వర్ మారలేదు. సోర్స్ సేమ్ ఇన్ బోత్ కేసెస్. సోర్స్ సేమ్ గా ఉన్నప్పుడు కామన్ గా ఉండేదేంటి? FO రెండు కేసెస్ లోనూ సేమ్ గా ఉంటుంది. సోర్స్ మారలేదు కాబట్టి ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ కూడా మారదు. సో FO అనేది రెండిట్లోనూ సేమ్ గా ఉంటుంది. సో సోర్స్ సేమ్, ఈ రెండిట్లోనూ సేమ్ గా ఉంటుంది కాబట్టి F1 కి ఫార్ములా రాయండి. F1 is equal to FO ఇంటూ అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి V బై సోర్స్ ఇటువైపు వెళ్తుంది. V కూడా ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ వైపు. సో V మైనస్ VS ఫార్ములా. మగప్ చేయకర్లా, డైరెక్షన్ చూడండి, రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. సో F1 is equal to FO ఇంటూ V ప్లేస్ లో ఏమైనా రాయాలా? అక్కర్లేదు, క్యాన్సిల్ అయిపోతాయి మనకి. సో V బై V మైనస్ ఫస్ట్ కేసులో ఎంత? 34. నెక్స్ట్ F2 ఎంత? FO ఇంటూ V బై V మైనస్ 17. డైరెక్షన్ మారలేదు, ఏం మారలేదు, సింపుల్గా రేషియో తీసుకోవడమే. సో మనకు కావాల్సింది F1 బై F2. F1 బై F2 చేస్తే FO క్యాన్సిల్ అయిపోతాయి. V బై V మైనస్ 34 ఇంటూ V మైనస్ 17. సో ఫైనల్గా V మైనస్ 17 బై V మైనస్ 34. సో ఈ రెండు సాల్వ్ చేసుకుని V వాల్యూ ఎంత తీసుకోవాలి? క్వశ్చన్లో V వాల్యూ 340 ఇచ్చారు చూడండి, 340 తీసుకోండి. 340 మైనస్ 17 బై 340 మైనస్ 34 సాల్వ్ చేయండి. ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 19/18 రావాలి, బికాజ్ అది కరెక్ట్గా మనకి అవ్వదు కాబట్టి 19/18 కానీ 18/19 కానీ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎస్, 19/18 వస్తుంది. నాకు తెలిసి 19/18 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. D షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ విజిల్ గివింగ్ అవుట్ 450 hertz. విజిల్లో నుంచి వచ్చే సౌండ్. సో దీనిని డైరెక్ట్గా ఏం రాసుకుంటాము? గివెన్ FO is equal to 450 hertz. డైరెక్ట్గా విజిల్లో నుంచి బయటకు వస్తుంది సౌండ్. సో డైరెక్ట్ సౌండ్ కాబట్టి 450 hertz. అప్రోచెస్ ఎ స్టేషనరీ అబ్జర్వర్. VO is equal to 0 at a speed of 33 meters per second. VS యొక్క స్పీడ్ 33 meters per second. The frequency heard by the observer. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? F apparent ఎంత? Do it as homework. ట్రై చేయండి. వెరీ సింపుల్, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఇందులో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు ఏం చెయ్యాలి? నేను ఏదైతే నోట్స్ చెప్పానో నోట్స్ పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా నోట్స్ని రిఫర్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ చేయండి, తప్పేం లేదు. నాకు ఫార్ములా గుర్తు రావట్లేదు, సిచ్యువేషన్ గుర్తు రావట్లేదు, డోంట్ వరీ. ఒకసారి వింటే అలా వచ్చేయాలని రూల్ లేదు. నోట్స్ పక్కన పెట్టుకోండి. ఓకే, ఇది ఏ సిచ్యువేషన్కి? ఈ అప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్ ఏమి ఇచ్చారు రాసేయండి, దట్స్ ఇట్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా నోట్స్ పక్కన పెట్టుకోండి, చూసే చెయ్యండి, దట్స్ ఇట్. ఒక 10 ప్రాబ్లమ్స్ చేసేటప్పటికి మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, an observer moves towards a stationary source. Observer moves towards a stationary source with a velocity 1/5 of the velocity of sound. Very good. Observer moving, VO ఉంది, స్టేషనరీ సోర్స్ VS 0. అయితే VO ఎంత వెలాసిటీతో వెళ్తున్నాడు? 1/5 of the velocity of sound. 1/5 of the velocity of sound. ఎలా ఇచ్చారో సెంటెన్స్ అలాగే రాయండి. ఇలాంటి వాటిలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏం అవసరం లేదు. సెంటెన్స్ ఎలా ఇస్తే అలాగే రాసుకుంటూ వెళ్ళిపోండి, దట్స్ ఇట్. సో 1/5 of the velocity of sound. What is the percentage increase
పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ అపారెంట్ ఫ్రీక్వెన్సీ. నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, పర్సంటేజ్ చేంజ్. చాలా మంది అమ్మ పర్సంటేజ్ మన వల్ల కాదని పక్కకెళ్ళిపోతారు. వెరీ సింపుల్. పర్సంటేజ్ చేంజ్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ. చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ. ఎఫ్ అపారెంట్ లో కదా అడిగారు. సో ఎఫ్ అపారెంట్ మైనస్ ఎఫ్ఓ బై ఒరిజినల్ క్వాంటిటీ ఎంత? పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేస్తాం అంతే. సో పర్సంటేజ్ చేంజ్ అంటే ఇప్పుడు కూడా చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ. దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాయండి. ఎఫ్ అపారెంట్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ, ఇక్కడ అబ్జర్వర్ సోర్స్ వైపు వస్తున్నాడు, రాసుకోండి. సోర్స్ విఎస్ 0లో ఉంది, అబ్జర్వర్ వీడు ఇటువైపు వస్తున్నాడు విఓ, మరి వి ఎటువైపు ఉంటుంది? ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి బి ప్లస్ బిఓ బై వి. విఓ ప్లేస్ లో వి బై 5 రాయండి. ఎఫ్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఒరిజినల్ ఇంటూ బి ప్లస్ బిఓ, బి ప్లస్ బిఓ ప్లేస్ లో బి బై 5 బై బి. షార్ట్ చేయడం అంతే, ఈజీ అయిపోతుంది. ఎఫ్ అపారెంట్ ఇజ్ ఈక్వల్ టు, ఇందులో వి కామన్ తీసేస్తే 1 ప్లస్ 1 బై 5 6 బై 5 అయిందా? ఎఫ్ఓ ఇంటూ 6 బై 5, ఎఫ్ఓ ఇంటూ 6 బై 5 అంతే కదా. వి కామన్ తీసేస్తే 1 ప్లస్ 1 బై 5 అవుతుంది. సో 6 బై 5. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ ఫామ్ లోకి రావాలి. ట్రై చేయండి. ఎఫ్ అపారెంట్ బై ఎఫ్ఓ ఇజ్ ఈక్వల్ టు 6 బై 5. కానీ నాకు మైనస్ రావాలి. సో ఏం చేద్దాము? రెండు వైపులా -1 చేయండి. సింపుల్ మ్యాథ్స్, ఇక్కడ నుంచి మ్యాథ్స్ ఇలా తీసుకుని రావాలి. సో స్టెప్ వేయండి. ఎఫ్ అపారెంట్ బై ఎఫ్ఓ -1, ఇటువైపు -1 చేస్తే ఇటువైపు కూడా -1 చేయాలి, ఇటు -1 చేస్తే ఇటు కూడా -1 చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ అపారెంట్ మైనస్ ఎఫ్ఓ బై ఎఫ్ఓ ఇజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5 బై 5 ఎంత? 1 బై 5. ఇలా వచ్చేసిందా లేదా? ఇప్పుడు పర్సెంటేజ్ కావాలి అంటే రెండు వైపులా ఇంటూ 100. సో ఎఫ్ అపారెంట్ మైనస్ ఎఫ్ఓ బై ఎఫ్ఓ ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు 1 బై 5 ఇంటూ 100. సో ఆన్సర్ 20%. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇది ఒక కొత్త మోడల్ అనుకోండి, నేర్చుకోండి. రాకపోతే ఏముంది, ఓకే ఈ స్టెప్ ఇలా వేయాలన్నమాట. దీనిని ఎలా అయినా ఈ ఫామ్ లోకి తీసుకురావాలి. మ్యాథ్స్ ఇలా ఎలా చేయాలి? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫిజిక్స్ ఏమైనా ఉందా? మ్యాథ్స్. నెక్స్ట్, an ambulance blowing siren of frequency 700 Hz. అంబులెన్స్ లో నుంచే సైరన్ బయటకు వస్తుంది. సో FO is equal to 700 Hz ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. is moving towards vertical wall. అంబులెన్స్ మూవింగ్ విత్ వర్టికల్ వాల్. మనం బుడ్డోడ్ కేసు అన్నమాట. సో బుడ్డోడ్ కేసు, ఇది వాల్ ఇలా వెళ్తుంది. విత్ వెలాసిటీ 2 meters per second. వెలాసిటీ 2 meter per second. The velocity of sound is v is equal to 352 meter per second. ఫస్ట్ ఎప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి ఖచ్చితంగా. అండ్ దీంట్లో ఏ కేసు ఐడెంటిఫై చేశారా? ప్రాబ్లం సాల్వ్డ్. దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిఫ్లెక్టెడ్ సౌండ్ హర్డ్ బై ద డ్రైవర్ విల్ బి. రిఫ్లెక్టెడ్ సౌండ్ హర్డ్ బై ద డ్రైవర్ అంటే F2 ఫైండ్ అవుట్ చేస్తారు. F2 ఫైండ్ అవుట్ చేయడం మాత్రమే, డెల్టా F కాదు. F2 ఫైండ్ అవుట్ చేయాలి. చేయగలరా లేదా? రిఫ్లెక్టెడ్ సౌండ్, ఇది సేమ్ మోడల్ చేసాం మనం, గుర్తుందా? సో ఈ మోడల్ హైలీ రిపీటెడ్, వెరీ ఇంపార్టెంట్. హోంవర్క్ చేసేయండి. సొల్యూషన్స్ కరెక్ట్ గా కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్, QR కోడ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బోల్డ్ అంతమందికి షేర్ చేయండి, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలా మంది మీలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. డాప్లర్ ఎఫెక్ట్ నచ్చిందా లేదా? నచ్చితే లైక్ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఎలక్ట్రిసిటీలో ఇంకా కంటిన్యూ చేసేద్దాం క్లాసెస్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.